హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు మా దగ్గర నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ డైరీస్. ఓకే, సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. మీరు ఒకవేళ కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో ఇవాళ నేను చాలామంది దగ్గర నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చిందండి, ఏంటంటే బేసిక్ ఎక్సెల్ అనే దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి నాకు చాలామంది చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి నేను ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఏవేవైతే కొత్తగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఒక జాబ్కి మనకి ఎంతవరకు ఎక్సెల్ ఉంటే సరిపోతుంది. సో ఎంబీఎస్ టీమ్ అయిపోయిన తర్వాత ఒక హెచ్ఆర్లోకి కానీ మార్కెటింగ్లోకి కానీ డేటా మేనేజ్మెంట్లో కానివ్వండి దేనికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్సెల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో మనకి దాంట్లో ఒక బేసిక్ ఎక్సెల్కి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుంటే సరిపోతుంది. అది ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే మనకి నార్మల్గా డే టు డే జాబ్లో వర్క్ చేయడానికి కూడా మినిమం ఒక ఎక్సెల్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలియాలనే దాని మీద నేను ఒక 1 hour వీడియో చేశానండి. ఖచ్చితంగా ఇది 1 hour వీడియో చూడండి, మీకు చాలా యూస్ అవుతుంది. అండ్ ఇట్లాగే నేను సపోర్ట్ చేయండి. కింద మీరు కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నా. సో ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ పెట్టచ్చు. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతానండి విత్ ఇన్ 1 day 2 days లోపల. అండ్ కామెంట్స్లో కూడా మేము మెన్షన్ చేయొచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయకపోయి ఉంటే. అండ్ ఇలానే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో వీఆర్ జంపింగ్ ఇన్ టు ఎక్సెల్ బేసిక్ ట్రైనింగ్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము ఎక్సెల్ ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దామండి. మొత్తం అసలు ముందు బేసిక్గా ఒక ఫ్రెషర్కి కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ దీని లుక్ అండ్ ఫీల్ అండ్ ఓవర్వ్యూ అన్ని ట్యాబ్స్లో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత బేసిక్గా మనకి ఏమేమి అవసరం అవుతాయో చూసిన తర్వాత మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాము. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఎక్సెల్ వర్షన్ వచ్చి 2016 అండి. అది ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే మీరు ఫైల్లోకి వెళ్ళి అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ 2016. సో ఈ వర్షన్ ఆఫీస్ అనేది నాకు డౌన్లోడ్ చేసి ఉంది. సో నా ఎక్సెల్ వర్షన్ కూడా 2016 ఉంది. సో అట్లాగా మీరు మీ యొక్క వర్షన్ మీరు తెలుసుకోగలుగుతారు. సో 2013కి 2016కి ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఫార్ములాస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫినాన్షియల్స్లోనే మనకి ఏంటంటే సమ్ ఫార్ములా చేంజ్ ఉందండి. సో 13లో ఇప్పుడు మనకి 16లో సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఉంది. సో మల్టిపుల్ కండిషన్స్ తోటి మనం ఎట్లా సమ్ చేయొచ్చు అనే దాని మీద మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో చాలా ఫ్లెక్సిబిలిటీ 2016లో ఉన్నాయి. సో అవి మనం తర్వాత సెషన్స్లో చూద్దాము. సో అది అడ్వాన్స్ ఎక్సెల్ కింద వస్తుందండి. సో బేసిక్లో మనకి బేసిక్ ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది. సో ఇనీషియల్గా మనకి ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఈ విండోస్ ఏంటి అసలు దేనికి అనేది మనకు తెలియాలండి. సో మీరు ఫస్ట్ చూస్తే ఇక్కడ మీకు హోమ్ అనే దాని మీద ఉన్నారు మీరు. సో హోమ్ రిబ్బన్ అంటాను దీన్ని. సో ఈ హోమ్ రిబ్బన్లో మనకి మల్టిపుల్ ఇవి ఉన్నాయి, ట్యాబ్స్ లాగా ఉన్నాయి. సో దాని కింద మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి సెల్ యొక్క కౌంట్ చూపిస్తుంది. సో ఇది ఎలా డివైడ్ అయిపోయి ఉంది అంటే మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 అని చెప్పి ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ABCD ఉంది. సో ఇక్కడ నేను ఈ సెల్ మీద క్లిక్ చేస్తే ఇది B2 అంటే మనకి ఈ B యొక్క రోలో ఉన్న సెకండ్ సెల్ అనమాట అండి ఇది. సో ఇట్లా మనము ఏ సెల్ నెంబర్ కావాలంటే ఆ సెల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చి ఫార్ములా బార్ అండి. సో మనం ఏదైనా ఫార్ములా వేసాము అంటే సో ఇక్కడ ఏదైనా నేను ఫార్ములా వేసాను అనుకోండి. సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ మనకి వస్తుంది చూడండి. సో ఈ ఫార్ములాని మనం రీడ్ చేయాలంటే ఇక్కడ మనకి ఫార్ములా అనేది డిస్ప్లే అవుతుంది వన్స్ మీరు సెల్ లోపల ఇచ్చిన తర్వాత. సో ఇది మన ఫార్ములా బార్ అంటాము. సో ఇది మనకి వర్క్ స్పేస్ అండి. ఇక్కడ మనము డీటెయిల్స్ కానీ అకౌంట్స్ కానివ్వండి లేకపోతే మనము ఫైనాన్షియల్ డేటా కానివ్వండి దాన్ని ఇక్కడ మనం వర్కౌట్ చేస్తాము. సో వర్క్ స్పేస్ అంటాం దీన్ని. సో అట్లాగే ఇక్కడ మీరు పైన చూస్తే ఇక్కడ మన కట్ కాపీ అనేవి ఆప్షన్స్ ఇచ్చారు. కట్ కాపీ అనేది చాలా సింపుల్ అండి, అందరికీ తెలిసి ఇప్పుడు Ctrl+C అంటే మనకి కట్ ఉంటుంది. Ctrl+X అండి, Ctrl+C అంటే కాపీ ఉంటుందండి. సో Ctrl+X అంటే కట్ ఉంటుంది, Ctrl+V అంటే పేస్ట్ ఉంటుంది.
సో అది కూడా ఇక్కడ మనకి ఆప్షన్ లాగా ఇచ్చారు. దాని కిందనే మనకి ఫార్మాట్ పెయింటర్ అని ఉంది. ఫార్మాట్ పెయింటర్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఈ కలర్ ఇచ్చాను అనుకోండి, ఇదే ఫార్మాట్ నేను ఇక్కడ ఒక ఫార్మాట్ పెట్టాను. సపోజ్ ఇది ఒక ఏరియల్ బ్లాక్లో నా పేరు రాశాను. సో నాకు ఇక్కడ నేను కనుక నా పేరు రాస్తే వేరే రకంగా ఉంది. సో ఇదే ఫార్మాట్ నాకు ఇక్కడ కావాలంటే మీరు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే సేమ్ ఫార్మాట్ వస్తుంది. సో ఒకవేళ ఇది మల్టిపుల్ అంటే ఒకసారి వచ్చి ఆగిపోతుంది. సో మీకు చాలా సెల్స్కి కావాలి, సపోజ్ ఇదిగోండి ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉండండి. లాంగ్ లెఫ్ట్ క్లిక్ చేసి ఉంటే అది క్లిక్ అయిపోయి ఉంది, చూడండి హైలైట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మీరు దీని మీద సెలెక్ట్ చేసిన, ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తా, ఇక్కడ సెలెక్ట్ చేస్తా, డబుల్ క్లిక్ చేస్తే చూసారా. సో సింగిల్ క్లిక్ చేస్తే ఒకదానికే వస్తుంది. డబుల్ క్లిక్ చేశారనుకోండి, వన్ టైం క్లిక్ చేశారనుకోండి, జస్ట్ వన్ టైం క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను దీన్ని ఒక్కసారి క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే ఒకసారికి అయిపోతుంది ఇక్కడ. కానీ నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. సో ఏ ఫార్మాట్ కావాలి, ఈ ఫార్మాట్ కావాలి, దీని మీద నేను డబుల్ క్లిక్ చేశాను. సో ఇక్కడ 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 చూసారా. సో ఇవి ఫార్మాట్ పెయింటర్ ఆప్షను. సింగిల్ క్లిక్ అంటే ఒక్కసారికి యూస్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేశారంటే మాత్రం మీరు మల్టిపుల్ అంటే మీరు మళ్ళీ దీని మీద మళ్ళీ క్లిక్ చేసి దీన్ని అన్ఫంక్షన్ ఎడిట్ చేసే వరకు అది మీరు పనిచేస్తూనే ఉంటుంది. సో అది వచ్చి బేసిక్గా ఫార్మాట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇది మనకి గ్రిడ్ రావాలి. సో ఇది చూడండి, నేను ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసి అన్నిటికీ గ్రిడ్ ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇదైతే ఉందో ఇది వచ్చి మనకి టెక్స్ట్ అండి. మనకి ఉన్న టెక్స్ట్ దానికి ఫాంట్ బోల్డ్ కావాలా, ఇటాలిక్ ఉండాలా, లేకపోతే అండర్ స్కోర్ ఉండాలా, దానికి అండర్లైన్ ఉండాలా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అండ్ దాని ఫాంట్ ఏంటి, ఫాంట్ ఏం కావాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ దాని ఫాంట్ సైజ్ ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది. సపోజ్ నేను ఇక్కడ కనుక రమణ అని ఇచ్చాను అనుకోండి, దీనికి నాకు బోల్డ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇదేమో ఇటాలిక్ చేసుకోవచ్చు, ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి, అవి మనం గోయింగ్ ఫార్వర్డ్ ముందు చూద్దాము. అండ్ ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే ఇది వచ్చి బార్డరింగ్ అండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ప్లేస్ వరకు నాకు బార్డర్ అనేది డిఫరెంట్గా కనపడాలి అంటే థిక్ అవుట్ సైడ్ బార్డర్ని పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఇది థిక్ అవుట్ సైడ్ బార్డర్ కనపడుతుంది. సో సపోజ్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ మొత్తానికి సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ వీటికి ఏమీ వద్దు, నో బార్డర్స్ అసలు ఏమొద్దు అంటే మొత్తం వెళ్ళిపోతుంది. సో అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి సపోజ్ ఓన్లీ అవుట్ సైడ్ బార్డర్ అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను, అవుట్ సైడ్ బార్డర్ అంటే అవుట్ సైడ్ బార్డర్ వస్తుంది. సో ఇదే మీరు ఏమన్నా ఒకవేళ సపోజ్ మీరు ఏదైనా ఫైనాన్షియల్ డేటాని మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక చార్ట్ లాగా కానీ ఒక ఇన్ఫర్మేషన్ లాగా, సో ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడు ఇట్లా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా. సో ఇక్కడ మీరు డిజైన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఒక పిక్టోరియల్ వేలో మీరు డేటాని ప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ యొక్క పోర్షన్ దానికి యూజ్ అవుతుందండి. అండ్ ఇది అలైన్మెంట్. ఇప్పుడు మనం టెక్స్ట్ పెట్టిన తర్వాత ఆ టెక్స్ట్ కింద ఉండాలా, పైన మధ్యలో ఉండాలా, కింద ఉండాలా, పైన ఉండాలా అనే ఆప్షన్స్ ఇవి చూడండి. ఇట్లా పెడితే మారుతుంది అది. అండ్ ఇక్కడ వచ్చి మనకి రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, టెక్స్ట్ మధ్యలో ఉండాలా అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇవి మనం ఎక్కువ వాడమండి, నార్మల్గా ఇవే వాడతాము. అండ్ వ్రాప్ టెక్స్ట్ అనేది ఏంటి అంటే మనం ఇప్పుడు సపోజ్ నేను ఒక పెద్ద లైన్ తీసుకున్నానండి. సపోజ్ ఇదిగోండి, ఇది నేను పెద్ద లైన్ తీసుకున్నాను. సో ఈ లైన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను వ్రాప్ టెక్స్ట్ని కొట్టాను అనుకోండి, ఇది మనకి ఒకటే బాక్స్లో కనపడుతుంది. సపోజ్ వ్రాప్ టెక్స్ట్ తీసేసాను అనుకోండి, ఇది ఇట్లానే కనపడుతుంది. కానీ ఇప్పుడు మనకు కనపడుతుంది ఫైన్. సపోజ్ ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అండ్ ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, నెక్స్ట్ సెల్లో కూడా మనకి ఈ టెక్స్ట్ అనేది కనపడదు. అప్పుడు మనం మూడింటిని సెలెక్ట్ చేసి వ్రాప్ టెక్స్ట్ అని కొట్టినట్లయితే మనకి ఆ 3 ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. చూసారా. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనపడాలి అంటే మనం వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు కనుక తీసేసాను అంటే కనపడదు. ఇప్పుడు వ్రాప్ టెక్స్ట్ పెట్టానంటే మొత్తం ఎంత పెద్ద సెంటెన్స్ ఉన్నా కానీ అది కనపడుతుంది. సపోజ్ నేను చెప్పాను అనుకోండి, హాయ్ గైస్, ఐఎమ్ వెంకట్, వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్
ఇంచ్ అని చెప్పి పెట్టాను అనుకోండి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ర్యాప్ టెస్ట్ తీసేస్తే కనపడదు. సో ఈ ఆప్షన్ అనేది మనకి విజిబిలిటీ కోసం, అండ్ దీనివల్ల మనకి చూసినట్లయితే మనకి సెల్ కూడా విడ్త్ ఎక్స్పాండ్ అయిందండి, లెంత్ ఎక్స్పాండ్ అయింది. సో దానికోసం ఇది యూస్ చేస్తాము. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయండి, ఇట్లా 2 సెల్స్ ఉన్నాయి. ఈ 2 సెల్స్ని నేను కనుక మెర్జ్ చేయాలి, ఒక సెల్గా మార్చాలి అంటే చూడండి, ఇమే క్లిక్ చేశానంటే ఒక సెల్ అయిపోతుంది. సో ఇది ఒక సెల్. ఇప్పుడు దీనిపైన 2 సెల్స్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఒకటే సెల్. సో చూడండి, ఇది ఒకటే సెల్, ఈ పైన మాత్రం 2 సెల్స్ ఉన్నాయి. సో ఈ 2 సెల్స్, ఈ 2 సెల్స్ని నేను మర్జ్ మీద క్లిక్ చేయగానే ఒక సెల్ అయిపోయింది. సో కొన్నిసార్లు ఏంటంటే మనము ఇలాంటి ఆప్షన్స్ వాడతాము, సెల్స్ని మర్జ్ చేస్తాం. ఇలాంటి ఆప్షన్స్ మనం ఎందుకు వాడతాం అంటే, ఏదైనా టేబుల్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు, సపోజ్ ఇది టేబుల్ అండి. సో దీన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇది వరకు వచ్చి ఒక డేటా. సో ఇక్కడ నాకేంటంటే స్టేటస్, ఇక్కడ నాకు ఏంటంటే సపోజ్ అనుకుందాం, ఇది స్టేటస్ అనుకుందాం. ఇక్కడ నాకు సపోజ్ మనకి సేల్స్ ఉన్నాయనుకోండి. సేల్స్ ఉంటే ఒక సేల్లో ఫోన్ సేల్స్, ఇది ఫోను, ఇది టీవీ, ఇది కారు, ఇది కార్ తర్వాత సో ఈ 3 తీసుకుందాం మనం. సో ఈ వీటికి సేల్స్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మనం వేస్తున్నాం ఎన్ని క్వాంటిటీ, ఎన్ని అమ్ముడుపోయినాయి. 40 ఫోన్స్ అమ్ముడుపోయినాయి, 20 టీవీస్ అమ్ముడుపోయినాయి, అండ్ కార్స్ ఒక 10 కార్స్ అమ్ముడుపోయినాయి. సో దీన్ని ఇప్పుడు మనకి పైన హెడ్డింగ్ పెట్టేటప్పుడు 2 సెల్స్ ఉంటాయి కాబట్టి ఈ 2 సెల్స్ని మనం మర్జ్ చేసుకోవాలి. మర్జ్ చేసుకోవాలంటే అప్పుడు మనము ఈ మర్జ్ సెంటర్ అనేది క్లిక్ చేసినట్లయితే అక్కడ మనం స్టేటస్ అని చెప్పి సేల్ స్టేటస్ అని చెప్పి మీరు ఇక్కడ పెట్టుకొని దీన్ని సపరేట్గా మీరు ఇట్లా హైలైట్ చేసుకుంటే ఇది కొంచెం చూసారా. ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా ఇలా డిజైన్ చేస్తాను చూడండి. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బార్డర్స్ అనేది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ దీని వరకే నేను బార్డర్ ఇస్తున్నా. సో ఇది చూడండి, దీన్ని ఇప్పుడు దీనికి అవుట్లైన్ బార్డర్ ఇచ్చాను, అండ్ దీనికి కింద నేను టోటల్ అని ఇచ్చాను, అండ్ ఇక్కడ నేను సమ్ ఇచ్చుకుంటున్నాను, సమ్ ఇస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు సమ్. ఇదిగోండి వచ్చింది. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఈ 3టికి నేను అవుట్లైన్ బార్డర్ ఇచ్చాను, దీని వరకు సపరేట్ అవుట్లైన్ బార్డర్ ఇచ్చాను. సో దీనికి ఒక సింపుల్గా ఒక డిస్ప్లే కలర్ పెట్టుకున్నా. ఇప్పుడు మీరు చూసినట్లయితే దీనికి ఒక గ్రీన్ కలర్ పెట్టుకున్నా సేల్కి. సో ఇది చూసారా. సో ఇట్లా మనము టేబుల్ని మనం సెట్ చేసుకోవడానికి కోసం అనేది ఈ మర్జ్ అనే ఆప్షన్ని మనము ఇక్కడ ఎక్కువగా వాడతామండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఇది 40 అండి, ఇది కౌంట్. సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాను. సపోజ్ సేల్ స్టేటస్ ఎంత అమౌంట్ వచ్చింది నాకు. సపోజ్ నాకు ఫోన్ సేల్స్ తోటి నాకు 1 lakh వచ్చినాయి అనుకుందాం, ఓకే. అండ్ టీవీ సేల్స్ తోటి నాకు ఒక 4 ఇంత వచ్చింది నాకు అమౌంట్. కార్ సేల్ తోటి సమ్వేర్ ఇంత వచ్చింది అమౌంట్ అని అనుకున్నప్పుడు ఇది అమౌంట్ రూపంలో నేను చూపించాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం జనరల్ అని చూసారా, ఇక్కడ జనరల్లోనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బటన్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ అడుగుతుంది అది ఏంటి, అది జనరల్లా, నంబర్సా, కరెన్సీసా, అకౌంటింగా, దేనికి అని అడుగుతుంది. సో నేను కరెన్సీ, నాకు రూపీ కాబట్టి నేను కరెన్సీని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే చూసారా ఇది కరెన్సీ కింద చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇదే ఫార్మాట్ ఇక్కడ చేయాలి అంటే మనం మాట్లాడుకున్నాం చూసారా, డబుల్ క్లిక్ 2 times దీని మీద క్లిక్ చేశానంటే ఇది ఉండిపోతుంది. ఇప్పుడు నేను దీనికి అప్లై చేశాను. అప్లై చేసి మళ్ళీ క్లిక్ చేయగానే ఇది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అనేది మారిపోయింది చూసారా, మనకి రూపీస్లో వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను విత్ హైట్ చూసారా. ఇప్పుడు మనం చూసినట్లయితే రూపీస్గా నాకు టోటల్. సో ఇట్లాగా మీరు ఈ యొక్క ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఏదైతే ఉందో ఈ బటన్స్ని మనం వాడుకోవచ్చు. అండ్ ఇది డెసిమల్ వ్యూ అండి. సపోజ్ ఇక్కడ చూసారా 10, ఇప్పుడు మనకి 10,000 పక్కన మనకి 2 zeros ఉన్నాయి. నాకు 2 zeros కనపడద్దు, ఒకటే 0 కనపడాలి అంటే నేను మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఒకటే 0 కనపడుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే 0 అసలు కనపడదు. అంటే మనకి ఎన్ని డెసిమల్ వాల్యూస్ అనేది కావాలి అనేది చూడాలి అనుకున్నప్పుడు మనం ఈ యొక్క 2 ఆప్షన్స్ వాడతాం. ఒకవేళ మనకి ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను, ఒక 2 డెసిమల్ వాల్యూస్ చూడాలనుకుంటున్నాను. సో 1, 2
రెండుసార్లు క్లిక్ చేస్తే 2 డెసిమల్ వాల్యూస్ కనపడతాయి, ఇంకొకసారి క్లిక్ చేస్తే 3 కనపడతాయి. సో నార్మల్గా మనం ఒక ఫినాన్షియల్ డేటా కానివ్వండి లేకపోతే ఎక్కడైనా చూపించాలనుకున్నప్పుడు మనం 2 పెడతాము. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. ఎక్కడైనా కూడా మనం కొన్ని చోట్ల 2 పెడతాము, కొన్ని చోట్ల 3 పెడతాము, కానీ ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరైనా చూసేది 2 డెసిమల్ పాయింట్స్ వరకు చూస్తారు. కొంతమంది అవసరం లేదనుకుంటారు. సో అవసరం లేని వాళ్ళకి ఇది మనం తీసేయచ్చు. తీయాలి, డెసిమల్ వాల్యూస్ నాకు కనపడద్దు మీరు తీయండి అని అడిగితే ఎవరన్నా మనకి ఇదిగోండి ఇట్లా చూపించచ్చు. సో సేమ్ మళ్ళీ నాకు ఇవి 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటేంటి, దీనికి వెళ్ళిపోయి మళ్ళీ నేను డెసిమల్ వాల్యూస్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. లేదా ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఈ యొక్క సెల్లో ఉన్న టెక్స్ట్, ఫాంట్ సైజు, ఇది కరెన్సీయా లేకపోతే ఏంటనేది ఈ ఫార్మాట్ మొత్తాన్ని నేను కాపీ చేసుకొని దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇది ఒక వే. లేదు సపరేట్గా మీరు చేయాలి అనుకుంటే నార్మల్గా మీరు అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని నార్మల్గా వాటికి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇట్లాగా మీరు ఒక ప్రజెంటేషన్ అనేది మీరు ఇట్లా ఇవ్వచ్చు ఈ రిబ్బన్ యూస్ చేసి. అండ్ పక్కన మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఉందండి. సో కండిషనల్ ఫార్మాటింగ్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. సో ఈ కండిషన్స్ మనం చూసినట్లయితే చూడండి, హైలైట్ ద సెల్ రూల్స్ అంటే అంటే దీంట్లో చాలా డెప్త్ ఉందండి. ఇది మనకి సపరేట్ సెషన్లో మనం మాట్లాడదాం. సో ఓవర్ వ్యూగా నేను మీకు చెప్తాను ఇప్పుడు దీనికి. సో సపోజ్ ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఏదన్నా ఒక సెల్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం కండిషన్ ఇస్తున్నానంటే ఏదన్నా ఒక సెల్లో ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దెన్. సో ఏదన్నా ఒకటి సపోజు ఒక 100 కంటే ఎక్కువ ఉంది అన్నప్పుడు లైట్ రెడ్ తోటి నాకు టెక్స్ట్ రావాలి అని అన్నా అనుకోండి. సో ఇక్కడ చూసారా, ఇది 120 ఉంది. ఇప్పుడు నేను 120 అని పెడితే రెడ్ వచ్చేసింది. సపోజ్ ఇది నేను 90 పెట్టాను అనుకోండి, నార్మల్ ఉంటుంది. సో అట్లాగే ఇంకో కండిషన్ ఇవ్వచ్చు దీనికి, ఏదన్నా లెస్ దెన్. ఒకవేళ అది లెస్ దెన్ ఉంటే, లెస్ దెన్ కనుక 100 ఉంది, లెస్ దెన్ 100 ఉంది అంటే అది మనకి రెడ్ వద్దండి, నాకు గ్రీన్ కావాలి. సో చూసారా, 90 ఉంది కాబట్టి గ్రీన్ వచ్చింది. సో 80 పెట్టినా కానీ గ్రీనే ఉంటుంది. సపోజ్ నేను 140 పెట్టాను అనుకోండి, రెడ్ అవుతుంది. సపోజ్ దీనికి ఇంకో కండిషన్ చూడండి. సో అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏదన్నా బిట్వీన్ అని చెప్పి ఉంది. సో సపోజ్ ఆ బిట్వీన్ అంటే ఏంటంటే నేను 100 కంటే తక్కువ ఉంటే నాకు గ్రీన్ ఉండాలి, 100 కంటే ఎక్కువ ఉంటే నాకు రెడ్ ఉండాలని చెప్పున్నానండి. సో ఇప్పుడు నేను ఒక చిన్న దాంట్లో చేంజ్ చేస్తున్నా, అంటే 100 కంటే ఎక్కువ ఉంది. సో నాకు 140 నుంచి 160 వరకు ఒకవేళ ఉంది అంటే నేను రెడ్ బార్డర్ ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, 140 ఆర్ 140 కంటే ఎక్కువ కనుక ఇక్కడ ఉంటే ఈ రెడ్ కలర్ బార్డర్ రావాలి. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 100 పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏముండదు చూడండి. సపోజ్ ఇప్పుడు నేను 120 పెట్టాను అనుకోండి, రెడ్ బార్డర్ లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు నేను 150 పెడితే రెడ్ బార్డర్ వస్తుంది, ఎందుకంటే కండిషన్ ఇచ్చాం 140 నుంచి 150 160 లోపల మనకి ఏదైనా వాల్యూ ఉంటే ఇక్కడ మనకి ఇట్లా రెడ్ బార్డర్ రావాలి అని చెప్పి ఒకటి ఇచ్చాం. సో ఇంకోటి తీసుకుందాం చూడండి, ఏదైనా ఈక్వల్ టు అంటే సపోజ్ మనకి 100కి ఈక్వల్గా ఉంది అన్నప్పుడు ఏం కావాలి. సపోజ్ 100గా ఈక్వల్గా 100 ఉంది మనకి ఎగ్జాక్ట్గా ఉంది అన్నప్పుడు నేను ఎల్లో తీసుకుంటాను, ఓకే కొడతాను. సో ఇప్పుడు నేను కనుక దీనికి 100 అని ఇచ్చాను అనుకోండి, చూసారా ఎల్లో వచ్చేసింది. సో ఫస్ట్ కండిషన్ మనం ఏమి ఇచ్చాము, 100 కంటే తక్కువ ఉంటే గ్రీన్, ఓకే బ్లూ వచ్చింది. 100 కంటే ఎక్కువ ఉంటే రెడ్. సో 120 రెడ్ వచ్చింది. 140 to 160 ఉంటే మనకి అవుటర్ లైన్ వస్తుంది. సో 150 ఇస్తే చూడండి అవుటర్ లైన్ వచ్చింది. అండ్ అట్లాగే మనకి కరెక్ట్ 100 ఉంది అంటే ఎల్లో. సో ఇప్పుడు నేను దీనికి ఇన్ని కండిషన్స్ ఇచ్చే, ఒక్క సెల్కి మనం చాలా మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చూడండి, మల్టిపుల్ కండిషన్స్ మనం ఇవ్వచ్చు. సో సపోజు టెక్స్ట్ చూసుకుందామండి. ఇప్పుడు ఏంటంటే వేరే షీట్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సపోజు ఈ అన్నిటికీ నేను ఒక కండిషన్ ఇస్తున్నాను, ఈ అన్ని సెల్స్కి కలిపి నేను ఒక కండిషన్ ఇస్తున్నాను. ఏం కండిషన్ ఇస్తున్నాను, సపోజ్ కనుక దీంట్లో ఎక్కడైనా కూడా రమణ అని ఉంటే, సపోజ్ ఉంది అంటే నాకు రెడ్ బార్డర్ రావాలి అని చెప్పి ఇచ్చాను. సో నేను ఇచ్చింది ఎక్కడండి, ఇక్కడ ఇచ్చాను. సో దీని వరకే హైలైట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను చైతు
రాలేదు కదా, చూసారా? ఇక్కడ నేను రమణ అని ఇచ్చాను. సో ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నానంటే, ఏదన్నా టెక్స్ట్ కంటెంట్ మళ్ళీ ఇస్తున్నానండి. ఇదిగోండి, రెడ్ బార్డర్ ఆర్ రెడ్ టెక్స్ట్ ఇద్దాంలేండి. ఓకే, సో దీన్ని ఇందాక మనం చేసింది మరి ఎక్సెల్ ఇష్యూ మీద వర్క్ చేయలేదండి, కానీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్లయితే దీన్ని ఫార్మాట్ చేసుకొని అన్నిటికీ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ చేయితో అంటే రాలేదు, రమణ అంటే వచ్చింది. చూసారా? అంటే నార్మల్గా అన్నిటిని సెలెక్ట్ చేసి మనం ఫార్మాటింగ్ ఇచ్చేసుకోవాలండి. ఒకవేళ అట్లా వర్క్ అవ్వట్లేదు, కొన్నిసార్లు వర్షన్ వల్ల వర్క్ అవ్వట్లేదు అంటే మనం ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ వరకు ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను ఏ పేరు ఇచ్చినా కానీ, ఇక్కడ నేను సపోజ్ వసంత్ అని ఇచ్చానండి, లేదు, రాలేదు. ఇక్కడ నేను డాడ్ అని రాశాను, రాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను రమణ అని రాస్తున్నా, వచ్చింది. చూసారా? అంటే ఎక్కడన్నా కనుక ఆ వర్డ్ వచ్చింది అని ఉన్నప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చు, ఈ కండిషన్ పెట్టుకోవచ్చు. ఆ వర్డ్ వచ్చింది అన్నప్పుడు అది హైలైట్ అవ్వాలి. దానిలో డిఫరెంట్ స్టైల్స్లో మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా పెట్టుకున్నానండి. సో ఇది కండిషన్స్ అనేది చాలా యూస్ఫుల్. మీరు ఇప్పుడు చూసినట్లయితే డూప్లికేట్ వాల్యూస్ అసలు చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ నేను మీకు ఇక్కడ తీసేసి చూపిస్తాను. డూప్లికేట్ వాల్యూ కండిషన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, మీకు సపోజ్ అండి ఇక్కడ నేను ఒక 10 పేర్లు తీసుకున్నానండి. రమణ, చైతు, వసంత్, కిరణ్, శ్రీకాంత్, అభినవ్, రాజ్. సో ఇట్లా నేను తీసుకున్నాను. సో దీంట్లో ఏం చేశానంటే, సపోజ్ మన దగ్గర ఇట్లా డేటా ఉంది అనుకోండి. మన దగ్గర ఒక హ్యూజ్ డేటా ఉంది అంటే ఎంత, సపోజ్ ఒక 50,000 డేటా ఉంది, లేకపోతే మన దగ్గర 10,000 డేటా ఉంది అనుకోండి. దాంట్లో మీరు డూప్లికేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో దీంట్లో ఇప్పుడు నేను ఇవి డూప్లికేట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ నేను జోసఫ్, రాయల్, అలెక్స్, ఫ్రెండ్, సో ఇట్లా వీళ్ళ పేరు, ఇది మనం కస్టమర్ డీటెయిల్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి వీళ్ళు ఎంప్లాయీస్ అనుకుందాంలేండి, పోనీ ఎంప్లాయీస్. సో ఈ డేటా నా దగ్గర ఉంది. అండ్ దీంట్లో వాళ్ళ వర్కింగ్ అవర్స్ అనుకుందాం. సో నేను వర్కింగ్ అవర్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ర్యాండమ్ బిట్వీన్ 5 to 9. సారీ అండి, బ్రాకెట్తో 10 చేయాలి. టాప్ ఇస్ 9. సో ఇక్కడ 8. ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇవి నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ డే అనుకుంటానండి ఇది. సో దీన్ని కొంచెం ఫార్మాట్ చేసేద్దాము. సో ఇది ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంకొక సీరియల్ నెంబర్ కూడా ఇద్దాము. సో 1 2 3. ఎట్లా గుర్తుపెట్టుకోండి, మీరు సీరియల్ నెంబర్స్ ఇవ్వాలి అన్నిటికీ అంటే అన్నిటి క్లిక్ చేయక్కర్లేదండి. 1 2 3 4 ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ దీని మీద డబల్ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఎక్కడ దాకా అయితే కంటెంట్ ఉందో అక్కడ దాకా మీకు ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ అనేది వచ్చేస్తుంది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పైన ఇక్కడ మీరు 2 times క్లిక్ చేశారంటే అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని మిడిల్లో పెట్టుకోవడానికి ఇక్కడ మీడియం ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇదేమో మధ్యలో కానీ కింద కానీ అనే ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ అనేది. దెన్ దీనికి సేమ్ ఫార్మాట్ అనేది తెచ్చుకోవడానికి ఇది. దెన్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అన్నిటికీ కూడా అవుట్లైన్ ఉండాలి కాబట్టి దీనికి మీరు అవుట్లైన్ అనేది ఇచ్చేసాను. చూసారా? సో ఇప్పుడు నేను సపోజ్ ఇట్లా నా దగ్గర ఒక డేటా ఉందండి. నేను డేటాలో నన్ను వచ్చి ఎవరో అడుగుతారు ఏమనంటే, నాకు కొంచెం దీంట్లో ఎవరెవరు డూప్లికేట్స్ ఉన్నారో చూపియండి అని చెప్పి అంటారు. సో నేను వెళ్ళి ఒక్కొక్కటి ఇక్కడ రమణ ఉన్నాడు, నెక్స్ట్ ఇక్కడ రమణ ఉన్నాడు, నెక్స్ట్ ఇక్కడ రమణ ఉన్నాడు, ఒకళ్ళు చూస్తాను. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇక్కడ చేతు ఉన్నాడని మళ్ళీ ఇంకోటి చూస్తాను. సో అట్లా చూడాలంటే చాలా టైం తీసుకుంటుందండి. ఇక్కడంటే మన దగ్గర హార్డ్లీ 32 ఉన్నాయి. కానీ రేపొద్దున మీ దగ్గర ఒక 10,000 డేటా ఉంది, దాంట్లో చూడాలి ఎట్లా అంటే ఆ టైంలో మీరు కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్నది డూప్లికేట్ వాల్యూస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తానికి ఇదైతే ఉందో దీన్ని మొత్తాన్ని రోని సెలెక్ట్ చేసుకోండి, కాలమ్ని సెలెక్ట్ చేసుకొని
ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ వాల్యూ అని క్లిక్ చేస్తే చూసారా, డూప్లికేట్స్ ఉన్నాయన్నీ హైలైట్ అయినాయి. ఇవి డూప్లికేట్ లేదు కాబట్టి ఇది హైలైట్ కాలేదు. సో అట్లా మీరు పెట్టేసుకునగానే మీరు ఆ కండిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు ఫిల్టర్స్ పెట్టుకొని ఇక్కడ మీరు ఫిల్టర్ బై కలర్ అంటే రెడ్గా వస్తుంది కాబట్టి పెడితే ఇదిగోండి ఇవన్నీ డూప్లికేట్స్ ఉన్నాయని చెప్పేయచ్చు. డైరెక్ట్గా 1-2 నిమిషాలు చెప్పేసుకోవచ్చు మీరు. అండ్ తర్వాత లేవు, ఏవి డూప్లికేట్స్ లేవు అంటే ఇవి లేవు. చాలా ఈజీ అండి, సింపుల్. సో దానికి మనకి చాలా టైం అనేది కలిసి వస్తుంది దీనివల్ల. సో అట్లా మీరు ఈ కండిషన్స్ అనేది మీరు వాడుకోవచ్చు. అంటే బేసికల్లీ మనకి కండిషన్స్లో మనం కూడా కండిషన్స్ రాయొచ్చండి. సో ఈ కండిషన్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. అది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. సో యాజ్ ఆఫ్ నో బేసిక్గా మనకు కావాల్సింది ఇవి మాత్రమే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవి మన ఒక ఫార్మాటింగ్ స్టఫ్ అండి. అంత మనకి ఇదేమంతా యూస్ చేయం. మనము ఏదైనా డిజైన్ పరంగా చూసుకోవాలన్నప్పుడు మాత్రమే ఏదైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే సో అది అడ్వాన్స్ ఎక్సెల్ కింద వస్తుంది. సో బేసిక్ దాంట్లో మనకి అంత అవసరం లేదు. బేసిక్గా మనం ఇక్కడ ఫార్మాట్ చేసుకోవచ్చు. మీరు అంతగా చూసుకోవాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు, మీరు రాసే హెడ్డింగ్ ఇప్పుడు సపోజ్ దీన్ని నేను నా ప్రజెంటేషన్ ఇట్లా చూపించాలనుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇక్కడ డిఫైన్డ్ ఉన్నాయండి. ఈ డిఫైన్డ్ ప్రజెంటేషన్స్లోకి అది మనకి ఆ కస్టమైజ్డ్ దాంట్లో మనకి ఫార్మాట్ అయిపోతుంది. సో దాని పరంగా మనం చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఇట్లా ఆల్రెడీ ఒక ఫార్మాట్ అనేది ఇచ్చున్నాయండి. సో ఆ మోడల్స్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సో అట్లాగే మనకి ఇక్కడ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయండి, ఇన్సర్ట్, డిలీట్ అని. సో ఇది ఏం ఇన్సర్ట్ అంటే మనం రోస్ కానీ కాలమ్స్ కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి ఇన్సర్ట్ సెల్ అనొచ్చు, షీట్ కాలమ్స్ అనొచ్చు. కాలం అన్నాను, చూసారా ఇక్కడ వచ్చేసింది. సో సపోజ్ ఇది మీకు కనపడిందో లేదు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ రాశాను. ఇక్కడ నాకు ఇంకొక కాలం కావాలి. కాలం చూసారా, ఇంకో కాలం క్రియేట్ అయింది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఇన్సర్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్సర్ట్ రో. ఇప్పుడు నేను రోని సెలెక్ట్ చేశాను, ఇక్కడ రో సెలెక్ట్ అయింది. సో కాలమ్స్ని కానీ రోస్ని కానీ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఇన్సర్ట్ అనేది వాడతాము. సో దీనికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఈ షార్ట్ కట్స్ నేను మీకు మళ్ళీ చెప్తాను. బేసిక్గా ముందు మనం ఆప్షన్స్ చూద్దాము, తర్వాత అన్నిటికీ షార్ట్ కట్స్ ఉన్నాయి. షార్ట్ కట్స్తో ఇంకా ఈజీ అయిపోద్ది వర్క్. సో ఆ షార్ట్ కట్స్ కూడా మీకు చెప్తాను. సో ఈ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సపోజ్ ఈ సెల్ని నేను తీసేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూడండి. సో ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ సెల్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నేను క్లిక్ చేసి డిలీట్ సెల్స్ ఆర్ డిలీట్ షీట్ కాలమ్స్ అంటే సెలెక్ట్ అయిపోతుంది. సపోజ్ షీట్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ షీట్ అనేది ఉందండి. సో అట్లాగే ఇక్కడ చూడండి ఫార్మాట్ కూడా ఉంది. సో రో హైట్, ఆటో ఫిట్ రో హైట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి సెల్స్కి మనం ఎలా ఫార్మాట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ దీని మీద నేను క్లిక్ చేసి రో హైట్ 15 వద్దు, నాకు 30 కావాలని చెప్పి ఇచ్చానుకోండి. చూడండి, సో ఈ రో హైట్ నేను పెంచుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి రో హైట్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. కాలం విడ్త్, సో ఈ కాలం విడ్త్ని చూసారా, ఈ కాలం విడ్త్ నేను పెంచుకోవాలనుకున్నాను అనుకోండి. కాలం విడ్త్ మీద ఇక్కడ క్లిక్ చేసి 10 ఉంది ఆల్రెడీ, నాకు వద్దు, నాకు 15 కావాలి. సో చూసారా పెరిగింది. అట్లా కాకుండా నాకు సపోజ్ ఆటో హైట్ కావాలి, ఆటో రో హైట్ కావాలి. చూసారా నార్మల్గా వచ్చేసింది. అంటే ఈ టెక్స్ట్కి ఎంత కావాలి, స్పేస్ ఎంత ఉంటే సరిపోతుందో ఆటోమేటిక్ అదే తీసేసుకుంది. నెక్స్ట్ నేను ఆటో కాలం విడ్త్ తీసుకుంటున్నాను చూడండి. క్లిక్ చేస్తే మళ్ళీ ష్రింక్ అయిపోతుంది. చూసారా. సో యాక్చువల్గా మనకు కావాల్సింది ఇంతే, మనమే ఎక్కువ పెట్టుకున్నాము. సో అది అడ్జస్ట్ చేసేసింది అనమాట. సో ఇది ఫార్మాట్లో ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే అన్నిటికీ కలిపి మీకు ఒక సర్టెన్ రో మీకు ఏంటంటే రో హైట్ కానీ కాలం విడ్త్ కానీ మీరు ఇద్దామనుకుంటున్నారు అంటే మీరు ఇచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను రో హైట్ అన్నిటికి కలిపి 15 ఇచ్చాను. ఓకే 15 ఉందండి, నేను 15 నుంచి మారుస్తాను వాటిని. చూడండి 20 అయిపోయింది ఇప్పుడు. అండ్ నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నానంటే కాలం విడ్త్ కూడా మారుస్తున్నాను, 30 చేస్తాను. చూసారా మారిపోయింది. సో ఇట్లా అన్నిటికీ ఒకటే మీకు సైజెస్ ఉండాలి అంటే మీరు ఈ ఆప్షన్స్ని వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆటో పెట్టుకోవచ్చు. సో నేను ఇప్పుడు వద్దనుకుంటున్నా. సో ఆటో హైట్, ఆటో విడ్త్ పెట్టేసుకున్నా. సో నార్మల్ అయిపోయిందండి. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇది మనకి ఇక్కడ యూజ్ అవుతుందండి. సో ఆటో సమ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి, నేను సమ్ అనే ఏదైతే ఉందో, సో ఇది యాక్చువల్గా సమ్ ఉంటుంది. ఇది మనం ఫార్ములా ఇది. సో ఆటో సమ్ అంటే మనం ఇది సేమ్ ఫార్ములానే అండి. నేను ఈ సెల్ మీద పెట్టి నేను ఇక్కడ ఆటో సమ్ మీద క్లిక్ చేస్తే
చూసారా, ఆటో సమ్ అక్కడ ఉన్న డేటా మొత్తం డైరెక్ట్గా ఫార్ములా తీసేసుకుంది. నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, డైరెక్ట్గా మనకి సమ్ ఇస్తుంది. సో నాకు ఇక్కడ ఆటో సమ్ అనేది, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఇండివిజువల్గా నేను ఫార్ములా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇచ్చి ఇట్లా వేస్తే ఇది ఫార్ములా నేను రాశాను. సో నాకు ఫార్ములా రాయకుండా ఆటోమేటిక్గా తేలిగ్గా అయిపోవాలి అంటే ఆటో సమ్. సో ఆటో సమ్ అనేది ఇప్పుడు మీరు చూసినట్లయితే దీని మీద క్లిక్ చేయగానే సమ్ అయిపోతుంది, ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. సపోజ్ నాకు సమ్ వద్దు, సో ఆటో సమ్లో ఇంకా వేరే ఉన్నాయండి. ఆటో సమ్ పక్కన ఇక్కడ బటన్ ఉంది చూసారా, ఈ బటన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యావరేజ్ ఉంది, కౌంట్ ఉంది, మ్యాక్స్ ఉంది, మిన్ ఉంది. సో యావరేజ్, ఇప్పుడు నాకు యావరేజ్ కావాలనుకోండి, యావరేజ్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టంటే ఇది యావరేజ్. సో ఇవన్నిటికీ కలిపి యావరేజ్. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే చూడండి, వీటన్నిటి మీద క్లిక్ చేశారనుకోండి మీకు యావరేజ్ చూడండి ఇక్కడ కూడా కనపడుతుంది 6.6875. ఇదే యావరేజ్ ఇక్కడ కూడా మీకు కనపడుతుంది. సో నాకు యావరేజ్ కూడా కాదు. ఇప్పుడు నేను ఇంకా దీన్ని సపోజు దీని మీద సెలెక్ట్ చేసుకొని కౌంట్ నంబర్స్, ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 32 ఉన్నాయి చూసారా, ఇక్కడ 32 ఉన్నాయి, ఇక్కడ 32 ఉన్నాయి, అంటే కౌంట్ సరిపోయింది అది. సో సపోజ్ నాకు కౌంట్ కూడా కాదు, మ్యాక్స్ వాల్యూ, మ్యాక్స్ అని క్లిక్ చేశానంటే ఈ మొత్తం డేటాలో మ్యాక్సిమం వాల్యూ ఏంటి ఎంటర్ చేయండి, 9 మ్యాక్సిమం వాల్యూ. మళ్ళీ అలానే ఈ మొత్తం డేటాలో మినిమం వాల్యూ ఏంటి ఎంటర్ చేయండి, మినిమం వాల్యూ 5. సపోజ్ ఇక్కడ 4 ఉందనుకోండి, నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, సపోజ్ నేను 3 ఇస్తాను ఇక్కడ, చూద్దాం చూసారా మినిమం వాల్యూ 3 ఉంది. సో మీకు ఎవరైనా వచ్చి అడగచ్చు, ఒక 1000 డేటా ఇచ్చేసి ఈ 1000 డేటాలో లీస్ట్ వాల్యూ ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఏంటి అని అడుగుతారండి. అడగంగానే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వెళ్ళిపోయి మనం మ్యాక్స్ వాల్యూ మినిమం వాల్యూ అయితే ఉందో దీని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి 2 సెకండ్లలో ఇక్కడ మనకి వచ్చేసింది చూసారా. 3 అనేది లీస్ట్ వాల్యూ. హయ్యెస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ 99 అని పెట్టాను అనుకోండి, సపోజ్ నాకు ఇక్కడ హయ్యెస్ట్ వాల్యూ ఎంత కావాలని చూడాలనుకుంటే సో మ్యాక్స్ 99 వచ్చింది చూసారా. సో ఇట్లా మనం తేలిగ్గా 1000 ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఇట్లా. సో ఇది మనకి ఈ రిబ్బన్ ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అట్లాగే ఇక్కడ చూసినట్లయితే మన ఫిల్టర్కి నేను షార్ట్ కట్ వాడాను. సో దేనికన్నా మనకి ఇక్కడ మనం ఫిల్టర్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ ఫిల్టర్ హైలైట్ అయ్యింది చూసారా. ఇప్పుడు నేను ఫిల్టర్ తీసేస్తా. సపోజ్ నా ఫిల్టర్ కావాలనుకోండి, ఫిల్టర్ వద్దనుకోండి, క్లిక్ చేసేసాను. సో దీనికి షార్ట్ కట్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ కూడా మీకు నేను చెప్తాను. సో సపోజ్ నేను ఈ డేటా ఉందండి, ఇక్కడ సార్టింగ్ ఉందండి. సో సార్టింగ్ అనే ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక దాన్ని ఆల్ఫాబెటికల్ పరంగా కానీ లేకపోతే మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూ కానీ ఇట్లా మీరు సార్ట్ చేసుకొని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీకు ఈ సార్టింగ్ అనే ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ సార్టింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో మనము మన యొక్క ఫినాన్షియల్ డేటాకి కానీ లేకపోతే ఎంప్లాయీ డేటాకి కానీ ఏ డేటాకైనా కూడా సార్టింగ్ అనేది వాడతామండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సార్టింగ్ చేశాను, ఇవన్నీ సెలెక్ట్. సో నాకు సీరియల్ నంబర్ తోటి ఈ డేటా సార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి 3 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ సార్ట్లోకి వెళ్ళాను, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ నేను తీసుకున్నాను, క్లిక్ చేశాను. చూసారా 32 ఫస్ట్ వచ్చింది, కిందకి వెళ్ళిపోయింది చూడండి 32, 31, 29. సో దాన్ని బట్టే మిగతా డేటా కూడా చేంజ్ అయిపోయింది చూడండి. సో అట్లాగే మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. సో సార్ట్లోకి వెళ్ళాను, లార్జెస్ట్ స్మాలెస్ట్ చూసారా, మళ్ళీ ఇప్పుడు నార్మల్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఎంప్లాయీ పరంగా సార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను A to Z Z to A, నాకు A to Z చూసారా, అన్ని ఏలు వచ్చేసినాయి, తర్వాత C వచ్చింది. సో ఆల్ఫాబెటికల్ వేలో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ మాట్లేదండి చూసారా మీరు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసింది ఓన్లీ B and C మాత్రమే. సో నెక్స్ట్ నేను Z to A పెట్టుకుంటున్నాను. సో Z to A పెట్టుకొని మళ్ళీ Z నుంచి కిందకి డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇట్లా మనం డేటాని సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇట్లా పెట్టుకున్నప్పుడు చూడండి ఆటోమేటిక్గా నా డూప్లికేట్స్ తెలిసిపోతుంది ఇక్కడ ఒక పరంగా, ఇంకోటి ఏంటంటే నాకు సార్టింగ్ కూడా అయిపోతుంది. సో ఆ విధంగా చూస్తే ఇది మనకి చాలా యూస్ఫుల్ అండి. డేటా హై అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనకి సార్టింగ్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం మ్యాక్సిమం వర్క్ చేసేది మొత్తం ఎక్సెల్లో ఈ ట్యాబ్లో చాలా ఇంపార్టెంట్ ట్యాబ్ అండి. దీంట్లోనే మోస్ట్లీ అన్నీ ఉంటాయి. సో ఈ ట్యాబ్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూసామో వీటికి మనకి షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి. ఆ షార్ట్ కట్ కీస్ ఎలా మీరు ఓన్గా మీరు షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చో కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ సెషన్లో. సో
ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఇన్సర్ట్ అనేది ఉందండి. సో ఇన్సర్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకే అర్థమైపోతుంది. ఇక్కడ హోమ్ తర్వాత ఇన్సర్ట్ అంటే ఏదైనా కొత్తగా షేప్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, స్క్రీన్ షాట్స్ కానివ్వండి, లేకపోతే చార్ట్స్ కానివ్వండి, హైపర్ లింక్స్ కానీ, స్లైసర్స్ కానీ, టెక్స్ట్ బాక్సెస్, ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచే చేయాలి. పివట్ కూడా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి చేయాలి. సపోజ్ పివట్టే మనం ఇక్కడ తీసుకున్నామండి. సో ఇక్కడ దీనికి మనం పివట్ వేయాలి అన్నా కూడా ఇక్కడి నుంచి మాత్రమే తీసుకోగలుగుతాము. అండ్ మనము సపోజ్ ఒక పిక్చర్ చేసుకోవాలంటే, ఇన్సర్ట్ చేసుకోవాలంటే పిక్చర్ని కూడా మనం ఇక్కడి నుంచే ఇన్సర్ట్ చేసుకొని, సో ఇప్పుడు నా దగ్గర ఏం లేవండి, బట్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని ఇన్సర్ట్ కొట్టామంటే ఇన్సర్ట్ అయిపోతుంది. సో అట్లాగే షేప్స్ ఉన్నాయి. షేప్స్లో నేను ఇక్కడ షేప్ ఒకటి ఉంది, నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. చూసారా, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. దీన్ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ హైట్, విడ్త్, టెక్స్ట్ ఫిల్ అన్నీ మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఆ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారానే మనం ఇది చేయగలిగాం. సో అలాగే ఇన్సర్ట్లో మనకి ఆన్లైన్ పిక్చర్స్ కానివ్వండి, లేకపోతే స్క్రీన్ షాట్స్ కానీ, ఏదైనా ఎక్కడి నుంచైనా మనం స్క్రీన్ షాట్ కానీ స్నాప్ షాట్ కానీ తీసుకున్నాం, దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదా మనము ఒక మ్యాప్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఇదిగోండి, సో నేను మ్యాప్ చార్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. చార్ట్ టైప్ ఉంది ఇక్కడ. సో చార్ట్ టైప్ మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదంటే, ఇప్పుడు మనకి చార్ట్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పివట్స్ నుంచి వస్తాయండి. సో పివట్ దీనికి లింక్ లేదు కాబట్టి నాకు ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఎందుకంటే ఏం డేటా లేదు. డేటా ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అదంతా సపరేట్ హ్యూజ్ టాపిక్ అండి. అది నేను తర్వాత మీకు కవర్ చేస్తాను. ఆ పివట్స్ కానివ్వండి, పై చార్ట్స్ కానివ్వండి, అది పెద్ద టాపిక్ అది. సో బేసిక్గా మనకి ఏంటంటే, మనం బేసిక్గా వెళ్తున్నప్పుడు మనకి ఏమీ అవసరం ఉండదు. అట్లాగే స్లైసర్ కూడా పెద్ద కాన్సెప్ట్ అండి. లైన్స్, కాలమ్స్ ఇవన్నీ మనం ఏంటంటే ఒక డాష్బోర్డ్ తయారు చేస్తున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది. అట్లాగే హైపర్ లింక్ అండి. హైపర్ లింక్ కూడా అంటే ఏదైనా వెబ్సైట్ లింక్, ఏదన్నా సపోజు మీకు ఎట్లా చెప్పాలంటే, దీనికి నేను హైపర్ లింక్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఇన్ వెబ్ ఉంది. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ రాశాను. ఆ టెక్స్ట్కి నేను లింక్ని అటాచ్ చేయాలి అంటే కూడా నేను ఇక్కడ హైపర్ లింక్ ద్వారా నేను యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మనము నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. సో అట్లాగే మనకి టెక్స్ట్ బాక్సెస్, వర్డ్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు ఇదిగోండి డైరెక్ట్గా ఇట్లా వచ్చేసింది. ఈ వర్డ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మనకి పవర్ పాయింట్ లాగే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది సెల్లో మనం చేసుకుంటున్నాం, కానీ ఇది డైరెక్ట్గా ఇది ఒక వర్డే. సో ఇక్కడ నేను ఎక్కడైనా కానీ ఫ్రీ స్టైల్ అండి ఇది, ఎంప్లాయ్ డేటా అని పెట్టాను. సో ఇది వర్డ్ ఆర్ట్. ఈ వర్డ్ ఆర్ట్ అనేది నేను ఎక్కడైనా మూవ్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో అలాంటి వర్డ్ ఆర్ట్స్ కూడా మనము ఇక్కడి నుంచే అండి మనము చేస్తాము. సో బేసిక్గా మనకి ఈ ఒక ట్యాబ్లో ముఖ్యమైనది వర్డ్ ఆర్ట్ ఒకటి, పివట్స్ ఒకటి, చార్ట్స్ ఒకటి, పిక్చర్స్ ఒకటి, స్లైసర్, టైమ్ లైన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో అది నేను అడ్వాన్స్ ఎక్సెల్లోకి మనం వెళ్తున్నప్పుడు, బేసిక్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఏం చెప్తాను. సో మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూడండి. సో సింపుల్గా మనం ఒక పివట్ వేసుకోవాలి అంటే, నేను డిలీట్ చేస్తున్నాను అండి. సింపుల్గా పివట్ వేసుకోవాలంటే ఇవి కావాల్సిన మొత్తం మీరు రోస్ అండ్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని పివట్ టేబుల్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు అది అడుగుతుంది, సెలెక్ట్ ఎ టేబుల్ ఆర్ ఎ రేంజ్. ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం మనం. ఎక్స్టెండ్ చేసుకోవాలి నేను అంటే, ఇక్కడ సి నుంచి నాకు డి వరకు కావాలనుకోండి, ఇక్కడ సింపుల్గా నేను కనుక డి ఇచ్చాను అనుకోండి, సో రేంజ్ అనేది ఆటోమేటిక్గా ఏ నుంచి డి వరకు తీసుకుంటుంది. అండ్ యూజ్ అన్ ఎక్స్టర్నల్, మీరు ఎప్పుడు సెలెక్టెడ్ టేబుల్ ఆర్ రేంజ్ అనేది పెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో ఇది పెట్టుకున్నాను. చూస్ వేర్ యూ వాంట్ ద పివట్ టేబుల్ రిపోర్ట్ టు బి ప్లేస్డ్. ఎగ్జిస్టింగ్లో కావాలా, న్యూ వర్క్షీట్లో కావాలా? ఎగ్జిస్టింగ్లో కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ కావాలంటే మళ్ళీ లొకేషన్ ఇవ్వాలి మీరు ఇట్లా. దెన్ ఎగ్జిస్టింగ్ ఇక్కడ మీకు పివట్ వస్తుంది. సో దానికి ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూసారా ఇక్కడ ఆల్రెడీ పివట్ వచ్చేసింది. సో పివట్ రాగానే నేను పివట్ ఆప్షన్స్ పెట్టేసి దీంట్లో అవర్స్ ఇచ్చేసి దీన్ని మళ్ళీ కౌంట్లో ఇచ్చేస్తే నాకు సింపుల్గా పివట్ తయారైపోయింది. దీన్ని నేను పివట్ టేబుల్ ఆప్షన్స్లో డిస్ప్లేలో క్లాసిక్ పివట్లో పెట్టుకొని ఓకే కొట్టి సబ్ టోటల్స్ని తీసేసినట్లయితే చూసారా ఒక పివట్ వచ్చేసింది. అండ్ నేను బ్లాంక్స్ వద్దనుకుంటున్నాను. సో బ్లాంక్స్ని కూడా తీసేస్తాను.
సో ఓన్లీ చూసారా వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉన్నాయి, అభినవ్ ఎన్ని ఉన్నాయి, రమణ ఎన్ని ఉన్నాయి. సో నేను ఒకరోజు 8 గంటలు పని చేశాను, ఒకరోజు 9 గంటలు పని చేశాను. రాయల్ అనేవాళ్ళు ఒకటే రోజు 6 గంటలు పని చేశారు. అభినవ్ అనేవాళ్ళు 5 గంటలు ఒకరోజు పని చేశారు, 8 గంటలు ఒకరోజు పని చేశారు. సో టోటల్గా ఇదిగోండి ఇది. సో ఇట్లా మనం డైరెక్ట్గా మనకు కావాలంటే పివట్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఒకవేళ నాకు ఇక్కడ వద్దు, నాకు వేరే షీట్లో కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి పివట్లోకి వెళ్ళినప్పుడు న్యూ వర్క్షీట్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే వర్క్షీట్ ఒకటి యాడ్ అయిపోతుంది. దానిలోకి ఈ యొక్క డేటాతో ఇక్కడ మీకు ఫెచ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయో వీరి డ్రాగ్ చేసి ఈ ఫీల్డ్స్ని మనం డ్రాగ్ చేయాలి. దీంట్లోకి డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవి డీటెయిల్డ్గా నేను పివట్స్ గురించి, పవర్ పివట్స్ గురించి, మన పై చార్ట్స్ ఇవన్నీ అడ్వాన్స్ ఎక్సెల్ ఎట్లాగో నేను కవర్ చేస్తానండి టాపిక్ బై టాపిక్. సో బేసిక్ అనేది ఇది. సో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్లా తెలుసుంటే సరిపోతుంది. సో నేను ఈ షీట్ డిలీట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ అనే షీట్లో మనం తెలుసుకుంది ఏంటి ఇప్పుడు దాకా? పివట్ టేబుల్స్ ఇంపార్టెంట్, మనం జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. స్లైసర్స్ ఇంపార్టెంట్, టైమ్ లైన్స్ ఇంపార్టెంట్, వర్డ్ ఆర్ట్స్ అనేది మనం ఏదైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ చార్ట్స్, పై డయాగ్రామ్స్ అండ్ షేప్స్ అండ్ పిక్చర్స్ ఇవి మనకి, కానీ మోస్ట్లీ యూజ్ మనం హోమ్లోనే చేస్తాము. సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికల్లా పేజ్ లేఅవుట్ అండి. సో ఇప్పుడు మన పేజ్ లేఅవుట్ చూసినట్లయితే ఇవి మోస్ట్లీ మనకి ప్రింట్కి సంబంధించిందండి. సో ప్రింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, దాని గురించి మనం ఎప్పుడన్నా ఎక్సెల్ నుంచి మనం ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే, సో ఇన్ఫర్మేషన్ నేను ప్రింట్ తీయాలి అన్నప్పుడు ప్రింట్ ఏరియా ఏంటి, సెట్ ప్రింట్ ఏరియా. ఇప్పుడు నేను ప్రింట్ ఏరియా సెట్ చేసుకోవాలి. ఇది ప్రింట్ ఏరియా నాకు సెట్ అయిపోయింది చూసారా. సో ప్రింట్ ఏరియా, సెట్ ప్రింట్ ఏరియా అంటే ఒకటి రాదు, ఇక్కడ దాకా నేను ప్రింట్ ఏరియా పెట్టుకొని సెట్ ప్రింట్ ఏరియా అని కొట్టానంటే ప్రింట్ ఏరియాకి సెట్ అయిపోయింది. ఈ ఏరియా అనేది ప్రింట్ అయిపోతుంది. సో అట్లా ప్రింటింగ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది మోస్ట్లీ ఓరియంటేషన్స్ కానీ. సో ఇప్పుడు ఇది ల్యాండ్స్కేప్ పెట్టామనుకోండి, మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మనకి ల్యాండ్స్కేప్ వ్యూ వస్తుంది, ఇది పెడితే పోర్ట్రైట్ వ్యూ వస్తుంది. అండ్ ఇవి వచ్చి ఆ ప్రింట్ అంటే వర్డ్లో మనకి ఏవైతే యూజ్ అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో ఉంటుందండి. సో మోస్ట్లీ ఎక్సెల్లో మనం ఏమి ఇంతగా వాడము. ఒక్కటే మనం మెయిన్గా వాడుతుంది ఏంటంటే వ్యూ, గ్రిడ్ లైన్స్ అనేది వాడతాము అండ్ హెడ్డింగ్స్ అనేది వాడతాము. ఇప్పుడు చూడండి, ఇది నేను తీసేసాను అనుకోండి, ఇప్పుడు నేను ఇవేవైతే ఉందో ఇక్కడ మనకి బార్డర్స్ లేవు. సపోజ్ ఇక్కడ మనకి బార్డర్స్ లేవు, ఇప్పుడు మీకు బార్డర్స్ కూడా కనపడద్దు. ఇప్పుడు చూసారా, ఇది ఉన్నాయా, ఇక్కడ మనకి ఏమి లేవు. కానీ ఈ యొక్క ఈ డల్ లైన్స్ కూడా మీకు కనపడద్దు అన్నప్పుడు మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిపోయి ఈ గ్రిడ్ లైన్స్, ఈ గ్రిడ్కి సంబంధించిన లైన్స్ని ఇది తీసేసారనుకోండి, ఏమీ ఉండవు. ఒకవేళ మీకు కావాలంటే వ్యూ పెట్టుకోండి. హెడ్ లైన్స్ అనేది ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూడండి, ఈ హెడ్ లైన్స్ అంటే ఇవి. సో మనకి రోస్కి, కాలమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటే మీరు వ్యూ పెట్టండి. వద్దు నేను నాకు అవసరం లేదు, మీరు ప్రొఫెషియంట్ అనుకోండి, మీరు తీసేసుకోవచ్చు. సో మీరు ఎట్లా మీ యొక్క వ్యూని, వర్క్ స్పేస్ని మీరు ఎట్లా కస్టమైజ్ చేయాలనుకుంటున్నారో దాని పరంగా మనకి ఈ యొక్క ట్యాబ్లో మోస్ట్లీ యూజ్ అయ్యేది ఈ రెండు ఆప్షన్సే. సపోజ్ మనకి కనపడకుండా తీయాలనుకుంటే మనం వెతుక్కుంటూ ఉంటాం ఎక్కడికి వెళ్ళాలని. సో పేజ్ లేఅవుట్లో ఉంటాయండి ఆ ఆప్షన్స్. సో ఇంతకంటే ఎక్కువ మనకి ఇక్కడ ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే మనం మోస్ట్లీ ప్రింటింగ్కి మనము వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ వాడతాం కాబట్టి మనం దీంట్లో నుంచి మ్యాక్సిమం ఏమీ తీసుకునేది కూడా ఏమి ఉండదు. సో అందుకోసం ఇది అంతగా యూస్ఫుల్ ఏమీ లేదండి. దీంట్లో ఓన్లీ జస్ట్ మీరు ఈ 2 ఆప్షన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. దెన్ మనకి ఫార్ములాస్ అండి. సో ఫార్ములాస్ ఎట్లాగో మనము అది క్లియర్గా డిస్కస్ చేస్తాం, కానీ మీరు ఇనీషియల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములాస్లో మీరు చూసినట్లయితే కేటగరైజ్డ్ ఏది ఉన్నాయండి. కేటగరైజ్డ్ అంటే మనము స్టార్టింగ్లో హోమ్లో చూసినట్టే ఆటో సమ్ ఆప్షన్ చూసారా, మనం ఆటో సమ్ము, ఆటో యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్స్, మిన్ అనేది బేసిక్ అకౌంటింగ్ ఫంక్షన్స్ అవి. సో ఆ ఫంక్షన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ దాంట్లోనే ఇచ్చేసాడు వీడు. సో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో సో ఇక్కడ మనకి ఆటో సమ్ అనే ఫంక్షన్స్ ఏదైతే బేసిక్ అండి, బేసిక్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ మీకు కావాలి అంటే ఆటో సమ్లో మీరు యావరేజ్ కావాలంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది, ఎంటర్ కొడితే వచ్చేస్తుంది యావరేజ్.
సో అట్లాగే రీసెంట్లీ యూస్డ్ ఏమేమి యూస్ చేశాను నేను, డెసిమల్, సమ్, యావరేజ్ ఇవన్నీ వాడాను కాబట్టి ఇవన్నీ నేను ఏవైతే రీసెంట్గా వాడానో ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ మొత్తం నేను డైరెక్ట్గా ఇక్కడ రీసెంట్లీ యూస్ ఫార్ములాస్లో చూసుకోవచ్చు. వన్స్ మీరు బాగా ప్రొఫిషియెంట్ అయిపోయిన తర్వాత మీరు అసలు ఈ ట్యాబ్లోకి వెళ్ళరండి. ఎందుకంటే మీరు ఏదైనా ఫార్ములా వేసుకోవాలి అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి మీరు ఏదైనా ఆల్ఫాబెట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇక్కడ ఫార్ములాస్. మీకు ఫార్ములాస్ నోటికి వచ్చేసిన తర్వాత మీరు ఈ ట్యాబ్ అనేది అసలు మీరు వాడరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఎక్సెల్ అనేది ఏం చేసిందంటే మనకి ఇక్కడ కేటగరైజ్ చేసింది మనకి ఏమేంటి అనేది. ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం యూస్ చేసే ఫార్ములాస్ ఏంటి ఫంక్షన్స్ ఏంటి అనేది చూసారు. సో రేట్ ఫంక్షన్, ఇవన్నీ ఫంక్షన్స్ అంటామండి మనం. సో నామినల్ ఫంక్షన్. సో ఫినాన్షియల్గా మనం కేటగరైజ్ చేస్తే ఈ ఫంక్షన్స్ ఎక్కువ వాడతాము. లాజికల్గా చూస్తే ఇది లాజికల్ ఫంక్షన్స్ అండి. అండ్, ఫాల్స్, ఆర్, ఇవన్నీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఇవన్నీ మనకి లాజికల్. సో ఇలాంటి ఈ ఫంక్షన్ మనం ఎక్కువ వాడతాము. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీకు. సపోజ్ మన దగ్గర 2 డేటా ఉన్నాయండి. ఓకే, సో 2 రోస్లో 2 డేటాస్ ఉన్నాయి. సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఈ రోలో ఉన్న డేటా ఒకటి కరెక్ట్ అయినా కాదంటే ట్రూ ఫంక్షన్ వాడతాం. ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఒక ఫంక్షన్ చూడండి. జస్ట్ ఈ 2 అంటే నేను దీన్ని ఇక్కడ లేదు, లాజికల్ ఫంక్షన్స్ లేదు, బట్ ఏంటంటే ఇది కూడా ఒక లాజికే. అంటే నాకు ఈ కాలంలో ఉన్న వాటిలో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా ఉన్నాయా లేదా ఎగ్జాక్ట్ సెల్ టు సెల్ పరంగా సపోజ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఈ ఫంక్షన్ వాడతాను. సో దీన్ని అన్నిటికీ అప్లై చేస్తున్నాను. అన్నీ ట్రూనే వచ్చినాయి. సపోజ్ ఇక్కడ నాకు 7 ఉంది, ఇక్కడ 4 ఉందనుకోండి, 3 ఉందనుకోండి, ఫాల్స్ అయిపోయింది. సో ఇది కూడా ఒక కండిషన్. ఈ కండిషన్స్ కూడా మనం లాజికల్ కిందే వాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఇంకా చాలా ఇచ్చారండి. ఇఫ్ కండిషన్ ఉంది, లేకపోతే ఎండ్ కండిషన్ ఉంది, నాట్, ఆర్, ఈ కండిషన్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అండి. సో టెక్స్ట్ అంటే ఏంటంటే కంకాటినేట్, సో ఇవి ఎగ్జాక్ట్, ఫైండ్, సో ఇవి కూడా ప్రాపర్టీస్ అండి. ఇవి కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి. సో ప్రతి ఒక్క ఫంక్షన్కి కూడా ఒక వాల్యూ యాడ్ ఉంది ఇక్కడ. సో లెటస్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, కంకాటినేట్ తీసుకుందామండి. సో నా దగ్గర 2 సెల్స్లో 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని డిఫరెంట్ టెక్స్ట్స్ ఉన్నాయి, దాన్ని నేను ఒక దాంట్లోకి రావాలి. సపోజ్ ఇక్కడ నాకు రమణ అని ఉంది, ఇక్కడ నాకు హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను సపోజు. సో నాకు ఈ 2 కలిపి రావాలి అంటే నేను కంకాటినేట్ అని క్లిక్ చేసి ఇది కామా ఇది సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే చూసారా రమణ హ్యూమన్ రిసోర్స్. ఇదేం చేస్తుంది, 2 డిఫరెంట్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ని అది క్లబ్ చేసి మనకి ఒకటే టెక్స్ట్గా చేస్తుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అండి. ఇట్లాంటి టెక్స్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా యూస్ఫుల్. సో అట్లాగే మనకి చాలా ఉన్నాయి. ఇంకా మీరు చూడండి, రైట్, సెర్చ్, సబ్స్టిట్యూట్ అంటే ఒక టెక్స్ట్ ఉంటే ఇంకో టెక్స్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. అప్పరు, వాల్యూ, సో ట్రిమ్ అంటే మనకి ఏదైనా స్పేసెస్ ఇవ్వండి, రిమూవ్ ఆల్ ద స్పేసెస్ ఫ్రమ్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ అ సింగిల్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్. అంటే వర్డ్కి మధ్యలో స్పేస్ ఉంటే తప్ప రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏమైనా మనకి ఎక్కువ స్పేసెస్ ఉన్నాయంటే ఆ స్పేసెస్ మొత్తాన్ని డైరెక్ట్గా ఈ ట్రిమ్ తోటి మనం తీసేయచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను స్పేస్ ఇచ్చానండి, ఒక స్పేస్ ఉంది. సో ఇక్కడ నేను ట్రిమ్ ఆప్షన్ సెట్ చేసి ఈ టెక్స్ట్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎండ్ కొట్టాను. సో ఇది ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకొని పేస్ట్ వాల్యూస్గా పెట్టేశాను. సో పేస్ట్ వాల్యూగా పెట్టిన తర్వాత చూసారా మీరు, స్పేస్ లేదు కానీ ఇక్కడ స్పేస్ ఉంది. సో టెక్స్ట్కి రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి మనకి ఏవైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి కోసం మనం ఈ యొక్క టెక్స్ట్ ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ని మనం వాడతామండి.
సరే మీరు అడగచ్చు, ఎందుకండి ట్రిమ్ స్పేస్ ఉంటే ఉండేయచ్చు కదా, మనకి ఎందుకండి అవసరమా అని చెప్పి మీరు అడగచ్చు. ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే మీరు ఒక డేటా వ్యాలిడేషన్స్లో కానివ్వండి, డేటా పుల్లింగ్లో మీరు వెళ్ళినప్పుడు మీకు ఇది ఆ స్పేస్ ఉంటే ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేది నేను మీకు ఇప్పుడు జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ నా పేరుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రమణ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకొని నాకు ఇక్కడ స్పేస్ స్పేస్ ఇస్తే చూసారా ఫస్ట్ కండిషన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే స్పేస్ ఉన్న రమణ ఏమో 3 ఉన్నాయి, స్పేస్ లేని రమణ అండి. స్పేస్ ఉన్న రమణ ఒకటే ఉంది కాబట్టి అది రావట్లేదు. సో అట్లా మారిపోయింది. సో అన్నిటికీ నేను ఏం చేస్తున్నా, విజిబుల్ సెల్స్లోకి డ్రాగ్ చేయగానే అన్నిటికీ స్పేస్ వచ్చేసినాయి. ఓకే ఫైన్. ఇప్పుడు నాకేంటి, నేను సపోజ్ ఒక వీలుకప్ ఫార్ములా ఇస్తున్నానండి. సో వీలుకప్ ఫార్ములా ఇస్తున్నప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు స్పేస్ ఉంది, ఇక్కడ నాకు స్పేస్ లేదు. స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వీలుకప్ వేస్తా. వీలుకప్ వేసి నాకు వర్కింగ్ అవర్స్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి వర్కింగ్ అవర్స్ కావాలి కామా. సో ఫస్ట్ నేను కావాల్సింది ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. ఏది లుక్ చేయాలి, రమణ అనేది లుక్ చేయాలి. ఎక్కడి నుంచి లుక్ చేయాలి, ఇక్కడి నుంచి చూడాలి. ఎన్నో వాల్యూ కావాలి, సెకండ్ వాల్యూ కావాలి. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉండాలి, ట్రూ ఉండాలి. టర్మ్స్ ఏవైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డీఎలిమినేటెడ్ అని ఉందా, అంటే తీసేయండి. ఏం తీసేయాలి, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ట్యాబ్ కాదు, నాకు కావాల్సిన అదర్లో ఏముంది, @ దగ్గర నుంచి నాకు వద్దండి అని ఎక్సెల్కి చెప్తున్నాను నేను. చూసారా ఇక్కడ డీఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేశా, జనరల్ అంతే, ఇంకేం నేను నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేశా. చూసారా రమణ మారిపోయింది, హెచ్ఆర్ మారిపోయింది. సో అట్లా నేను టెక్స్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉన్నా కానీ సపరేట్ చేసుకోవచ్చు, స్పేస్తో చేసుకోవచ్చు, ఎట్లా కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఓకే సో ఇక్కడ రమణ హెచ్ఆర్ ఉంది. సో దీన్ని టెక్స్ట్ కాలమ్స్ డీఎలిమినేట్. దేని నుంచి డీఎలిమినేట్ చేయాలి, స్పేస్ నుంచి. అంటే ఇక్కడ కూడా నేను స్పేస్ క్లిక్ చేశాను, స్పేస్ నొక్కగానే ఇక్కడ చూడండి లైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫినిష్, మారిపోయింది. అట్లాగా మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా 2 టెక్స్ట్లని డివైడ్ చేయాలి అంటే, సపోజు మీకు దగ్గర 2 టెక్స్ట్లు ఉన్నాయి, అది మీరు డివైడ్ చేయాలి అని అన్న టైంలో మీరు ఏం చేస్తారంటే, ఇలా ఈ యొక్క టెక్స్ట్ కాలం అనేది మీరు వాడతారండి. అట్లాగే ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ ఉంది. ఇందా మనం ఏం చేసాము, కండిషన్స్ పెట్టాము. కండిషన్స్ పెట్టి ఏమేమి డూప్లికేట్స్ ఉన్నాయో చెక్ చేయాలని చెప్పి మనం పెట్టాము. సో మనకి డూప్లికేట్స్ ఉన్నాయి కనపడిపోయినాయి. కానీ అట్లా వద్దు, నాకేం కావాలి, దీంట్లో ఉన్న డూప్లికేట్స్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ మీద నేను కొట్టి, సెలక్షన్ ఏరియా ఏంటి మొత్తము ఈ మూడిట్లో వద్దు, ఈ వర్కింగ్ అవర్స్ నాకు వద్దు, ఎంప్లాయీస్ నుంచి వెళ్ళిపోవాలి. ఓకే చూసారా, ఎంప్లాయీస్ నుంచి నేను పెట్టంగానే 31 డూప్లికేట్స్ అనేది వాల్యూస్ రిమూవ్డ్, 12 యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో డైరెక్ట్గా మీరు కనుక తీసేసుకోవాలి డూప్లికేట్స్ షీట్లో నుంచి అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి తీయాలనుకుంటున్నారు, మీరు తీసే ఒక రో వల్ల, కాలం వల్ల వేరే ఏమేమి రోస్ ఇంపాక్ట్ అవుతాయి అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే రిమూవ్ డూప్లికేట్స్ మీరు క్లిక్ చేసి మీకు ఎక్కడి నుంచి డూప్లికేట్స్ తీయాలనుకుంటున్నారు అని మాత్రమే ఆ కాలంని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టినట్టయితే ఆటోమేటిక్గా అన్నీ మీకు వెళ్ళిపోతాయి. సో ఈ ఆప్షన్ ఏదైతే రిమూవ్ డూప్లికేట్స్ ఉందో ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి. అట్లాగే దీంట్లో ఉన్నది డేటా వ్యాలిడేషన్. సో ఈ ఇక్కడ కనెక్షన్స్ కూడా ఉన్నాయండి పైన. సో ఈ కనెక్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఇదంతా మనకి అడ్వాన్స్ ఎక్సెల్లో వస్తుంది. సో బేసిక్గా మనం చూసేది ఏంటంటే టెక్స్ట్ కాలం ఒకటి, రిమూవ్ డూప్లికేట్స్ ఒకటి, అండ్ డేటా వ్యాలిడేషన్ ఒకటి. డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు డేటా వ్యాలిడేషన్ మీద ఇక్కడ మీరు సపోజ్ దీని మీద నేను క్లిక్ చేశాను, డేటా వ్యాలిడేషన్ అని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు వస్తుంది అలౌ, అంటే ఈ సెల్లో ఏదైనా వాల్యూ అలౌ అవ్వచ్చా, హోల్ నెంబర్ అవ్వాలా, డెసిమల్ వాల్యూ మాత్రమే అలౌ అవ్వాలా, లిస్ట్ ఉండాలా, డేట్ ఉండాలా, టైం ఉండాలా, టెక్స్ట్ లెంత్ ఎంత, కస్టమ్. సో ఇవన్నీ మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సో నేను సింపుల్గా దీంట్లో ఏం పెడుతున్నానంటే ఒక లిస్ట్ పెడతాను. ఆ లిస్ట్కి సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ పెడదాం, ఇది సోర్స్ అనుకుందాం. ఓకే అండ్ ఓకే కొట్టా. ఇప్పుడు చూసారా ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చింది. సో నేను మళ్ళీ పెడుతున్నానండి,
డేటా వ్యాలిడేషన్లోకి వెళ్తున్నా. డేటా వ్యాలిడేషన్ క్రియేట్ చేసా. ఇక్కడ నేను లిస్ట్ పెట్టా. సోర్స్ వచ్చి ఇది పెడదామండి, ఫస్ట్ 4 ఇది పెట్టి ఓకే అని ఉన్నాను. సో ఇవి నేను హైలైట్ చేసుకుంటున్నాను. అట్లాగే ఇచ్చాను అండ్ ఇక్కడ సో దీన్ని కూడా హైలైట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు మేము క్లిక్ చేసినట్లయితే ఏం లేదు, ఎందుకంటే దీని సోర్స్ ఎంటీ ఉంది. సపోజ్ ఇక్కడ నేను కనుక ఢిల్లీ, HYD, ఆంధ్ర, తమిళనాడు ఇవి ఇచ్చా. ఇప్పుడు చూడండి వచ్చినాయా? అంటే ఈ ఇక్కడ ఉన్న లిస్ట్ ఆప్షన్ మీరు క్రియేట్ చేయాలంటే ఇక్కడ యూజర్ ఎవరైనా కానీ ఇక్కడ మనం ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏది ఎంటర్ చేయడానికి లేదు, ఎంటర్ కొడితే అవ్వదు. అక్కడ స్పెసిఫిక్గా ఏవైతే ఉన్నాయో లిస్టెడ్ అవి మాత్రమే అవుతాయి. ఇప్పుడు నేను ఢిల్లీ మీద సెలెక్ట్ చేస్తే ఢిల్లీ మాత్రమే అయింది చూడండి. ఆంధ్ర మీద సెలెక్ట్ చేస్తే ఆంధ్ర. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది సోర్స్. సపోజ్ నాకు ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఏంటి? అస్సాం వస్తుందా? చూడండి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మళ్ళీ మీరు డేటాలోకి వెళ్ళి మీ డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ చూస్తే సోర్స్ ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ దాకే ఉంది. ఇప్పుడు నేను కొత్త సోర్స్ తీసుకుంటా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటున్నా. తీసుకొని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి అస్సాం వస్తుంది, వచ్చింది చూసారా? సో మీరు సోర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ సెల్స్ని ఇప్పుడు నేను ఇది ఉంది సేమ్ ఫార్మాట్ ఇవ్వాలనుకోండి, అంతే. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చేస్తా. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడైనా కానీ సో ఇదే ఫార్మాట్ ఇక్కడ ఇస్తున్నా. సో ఐ డోంట్ నో అండి, ఇక్కడ పని చేయట్లేదు, కానీ యాక్చువల్గా అయితే పని చేస్తాయి. సో పని చేస్తాను. ఫార్మాట్ ఇస్తే మనకు వస్తుంది, కానీ సంథింగ్ ఎక్సెల్ ఇష్యూ ఉండడం వల్ల మీకు పని చేయట్లేదు. నార్మల్గా అయితే ఇదే ఫార్మాట్ ఉండాలంటే పక్కన మీరు ఇట్లా ఇచ్చేసారంటే సేమ్ ఫార్మాట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నిటికి కూడా డేటా వ్యాలిడేషన్ ఇద్దాము. సో ఇంకో విధం ఎట్లా వెళ్తామంటే ఇక్కడికి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్స్లోకి వెళ్ళి ఎస్లోకి వెళ్ళి సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడ ఉంది, ఓకే కొట్టే. ఇప్పుడు ప్రతి సెల్కి ఉంది డేటా. చూడండి డిలీట్ చేశాను ఇది. సో అన్నిటికీ డేటా ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏదైనా కొత్తది మీ లిస్ట్లో యాడ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు? ఇక్కడ మీకు పంజాబ్ అనేది యాడ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మామూలుగా అయితే రాదు ఇప్పుడు, ఎందుకంటే లేదు. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ సెల్స్ మొత్తం మీరేం చేస్తారంటే సింపుల్గా డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి. ఈ సోర్స్ మీద క్లిక్ చేయండి. సోర్స్ మీద క్లిక్ చేసి ఈ సోర్స్ని ఎంటర్ కొట్టారనుకోండి, డన్ అయిపోయింది. మీకు వచ్చేసిందా? పంజాబ్ వచ్చింది చూడండి. సో అట్లా మనకి మెయిన్గా ఇక్కడ మనకి యూజ్ అయ్యేది డేటా దాంట్లో ట్యాబ్లో ఏంటి అంటే టెక్స్ట్ టు కాలమ్స్, నెక్స్ట్ మనకి రిమూవ్ డూప్లికేట్స్ అండ్ డేటా వ్యాలిడేషన్. ఇది తప్పించి బేసిక్ ఎక్సెల్లో మనం ఇంకా వేరే ఆప్షన్స్ వాడమండి. మనకి ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో ఈ కనెక్షన్స్ మనం వాడతాము. ఎప్పుడు వాడతాము? అది మన స్లైసర్స్కి కనెక్షన్స్ ఉన్నప్పుడు వాడతాము. అది మనం అడ్వాన్స్ ఎక్సెల్లోకి వెళ్ళినప్పుడు ఆ అడ్వాన్స్లో మనం మొత్తం చెక్ చేద్దామండి. అది దాంట్లో కనెక్షన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, ఎన్ని పివట్స్కి మనం కనెక్షన్స్ ఇవ్వచ్చు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మనం దాంట్లో నేను మీకు క్లియర్ చెప్తా. బట్ బేసిక్ ఎక్సెల్ని ఆపరేట్ చేయడం కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఆప్షన్స్ ఇనఫ్ అండి. సో డేటా ట్యాబ్లో మనకి రిబ్బన్లో అయితే మనకి ఇంక వేరే ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనకు ఒక్కటైతే రిఫ్రెష్ ఆల్ అనేది అయితే ఉంటుంది. ఇది ఎందుకు మనం వాడతాము అంటే ఇప్పుడు సపోజ్ నేను దీని నుంచి ఒక పివట్ తీసుకున్నానండి. సో ఇన్సర్ట్లోకి వెళ్ళాను, పివట్ వేసాను, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో వేసాను, లొకేషన్ ఇది పెట్టాను, పెట్టి ఓకే కొట్టాను. ఇక్కడ నాకు పివట్ వచ్చింది. సో ఎంప్లాయీ, నెక్స్ట్ ఎంప్లాయీ వర్కింగ్ అవర్స్, ఇదిగోండి ఇది ఒక పివట్ వేసాను ఇప్పుడు నేను. సో ఈ పివట్ వేసిన దాన్ని సపోజ్ నాకు ఇక్కడ చూసినట్లయితే డేటా అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇది రీఫ్రెష్ ఆల్ కొడితే ఈ పివట్ రీఫ్రెష్ అయిద్దండి. ఈ పివట్ ఇప్పుడు మీరు పివట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పివట్ని మీరు రీఫ్రెష్ చేయాలి అన్నప్పుడు ఈ రీఫ్రెష్ బటన్ అవసరం అయింది. కానీ మోస్ట్లీ మనం లెఫ్ట్ క్లిక్లోనే ఉంటుందండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ కొట్టేయచ్చు. సో స్పెషల్గా ఈ బటన్కి వెళ్ళి అనేది ఎవరు యూజ్ చేయరు కాబట్టి నేను మీకు చెప్పలేదు. సో అందుకోసం ఈ రీఫ్రెష్ బటన్ ఇక్కడ ఇచ్చారు. సో నేను ఈ పివట్ అనేది ఇక్కడ తీసేస్తున్నానండి.
సో ఈ షీట్లో ఈ ట్యాబ్లో వచ్చి మనకి మోస్ట్లీ ఇంతకంటే ఏం అవసరం ఉండదు. సో నెక్స్ట్ మనకున్నది ఏంటంటే రివ్యూ అండి. సో రివ్యూ ఏంటి, ఈ రివ్యూలో మనం ఏం చేస్తామంటే, సో ఇవి కూడా స్పెల్లింగ్ చెక్స్ ఇవన్నీ నార్మల్గానే మనకి స్పెల్లింగ్ చెక్స్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. డూ యూ వాంట్ టు కంటిన్యూ చెకింగ్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ద షీట్? ఎస్. సో ఇప్పుడు చూడండి వసంత్ అన్ని స్పెల్లింగ్ చెక్ చేస్తుంది. సో మనం ఒక డేటా ఇచ్చిన తర్వాత స్పెల్లింగ్ చెక్ చేసుకో, ఇగ్నోర్ వన్స్. నెక్స్ట్ హెచ్వైడి ఏంటి కాదు, హైదరాబాద్ కాబట్టి అది చూపిస్తుంది, ఇగ్నోర్ వన్స్. రమణ అనే పేరు నేమ్ కాబట్టి నేను యాడ్ టు డిక్షనరీ కొట్టాను అనుకోండి, యాడ్ అయిపోతుంది, నెక్స్ట్ టైం అది చూపించదు. తమిళనాడు కూడా ఇగ్నోర్ వన్స్, స్పేస్ ఉండాలి. సో ఇగ్నోర్ వన్స్. నెక్స్ట్ చైతు, నేను యాడ్ టు డిక్షనరీ, చైత్ అని పెట్టింది, నేను యాడ్ టు డిక్షనరీ. ఈ పేరు అనేది నేమ్ కాబట్టి నేను డిక్షనరీకి యాడ్ చేసుకుంటున్నా అవసరం అయితేనే. సో నేను క్లోజ్ చేస్తాను. సో స్పెల్ చెక్ కోసం యూజ్ అవుతుంది. యువర్ గుడ్ టు గో అని చెప్తుంది మనకి. సో అది అయిపోయిన తర్వాత మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ వర్క్ బుక్. సో ప్రొటెక్ట్ షీట్ అని అనుకోండి, ఇప్పుడు నేను సపోజ్ ప్రొటెక్ట్ షీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఇన్సర్ట్ రో ఇవేమి ఫంక్షన్స్ నేను టిక్ చేసాము అంటే ప్రొటెక్ట్ చేసిన తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఆ ఆప్షన్స్. టిక్ చేయలేదు అంటే అవేవి మనం చేయలేము. అంటే ఒకసారి షీట్ ప్రొటెక్ట్ అయిందంటే మనం ఫార్మాట్ చేయలేము, ఇన్సర్ట్ చేయలేము, కాలమ్స్ని రోస్ని హైపర్ లింక్స్ చేయలేము, కాలమ్స్ డిలీట్ చేయలేము, ఏమీ చేయలేము. సో ఇచ్చేసాను. ఒక పాస్వర్డ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సపోజ్ 0000 ఇచ్చాను, ఇచ్చి ఓకే కొట్టాను. మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది, 0000 ఇచ్చాను, ఇచ్చి ఓకే కొట్టాను. సో ఇప్పుడు ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయిపోయింది. సో సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తున్నా కూడా చూడండి ఏం ఆప్షన్స్ హైలైట్ అవ్వట్లేదు, చూసారా? డిలీట్, ఇన్సర్ట్ అనేది ఏది రావట్లా, పేస్ట్ స్పెషల్ ఏం రావట్లేదు. ఓన్లీ ఫిల్టర్ కూడా వస్తుంది కానీ ఏం కనపడతలేదు, సార్టింగ్ కనపడతలేదు, కట్ లేదు, చూసారా? ద సెల్ ఆఫ్ ఆర్ చార్ట్ ఆఫ్ ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఈజ్ ఆన్ ప్రొటెక్టెడ్ షీట్. సో ఓన్లీ ఈ షీట్ వరకే ప్రొటెక్ట్ అయి ఉందండి, ఈ షీట్ లేదు. మళ్ళీ ఈ షీట్లో నేను కావాలంటే యాడ్ చేసుకోగలను, ఏదైనా చేసుకోగలుగుతా ఇక్కడ నేను. కానీ ఈ షీట్ ఉందా, ఇది మాత్రం మనము అన్ప్రొటెక్ట్ చేసే వరకు ప్రొటెక్ట్ అయిపోయి మాత్రం ఉంది. సో సపోజ్ నేను ఇప్పుడు అన్ప్రొటెక్ట్ చేస్తానండి. సో 0000 కొట్టాను. సపోజ్ అనుకోండి షీట్ మొత్తంలో నేను కొన్ని సెల్స్ని ఎడిట్ చేసుకోగలగాలి. అంటే ఈ సెల్స్ని మాత్రమే ఎడిట్ చేసుకోగలగాలి, మిగతా అంతా ప్రొటెక్టెడ్ ఉండాలి అనుకున్నాం అనుకోండి. వీటి వరకు సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫార్మాట్ సెల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పైన ప్రొటెక్షన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లాక్ అని ఉంది చూసారా, తీసేయండి. తీసేసి ఓకే కొట్టండి. ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయండి. మళ్ళీ ప్రొటెక్ట్ షీట్ అని కొట్టండి. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఏమి ఇవ్వట్లేదండి, ఈసారి జస్ట్ పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏమైనా యాడ్ చేద్దామని చూస్తున్నా, అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి అయిందా? ఇక్కడ నేను 9 ఇచ్చుకుంటాను, అయింది. సో ఇవి నేను క్లిక్ చేస్తుంటే నాకు ఆప్షన్స్ రాకపోయినా కానీ నేను ఎడిట్ చేసుకుంటా వీటిని. ఇప్పుడు చూడండి 15 చేస్తాను, అయింది. కానీ రాజు పేరు మార్చగలనా? లేదు, మార్చలేను. ఎర్రర్ వస్తుంది. కిరణ్ పేరు మార్చగలనా? లేదు, మార్చలేను. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చేంజెస్ చేసుకోగలుగుతా. ఎందుకంటే ఈ సెల్స్ ప్రొటెక్టెడ్ మోడ్లో లేవు. సో ఇప్పుడు నేను మిగతా సెల్స్ మొత్తం ప్రొటెక్టెడ్లో ఉన్నాయి. ఇప్పుడు అన్ప్రొటెక్ట్ చేశాను. మళ్ళీ నేను వీటిని సెలెక్ట్ చేసుకొని వీటిల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి నేను ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొటెక్షన్లోకి వెళ్ళి లాక్ అని చెప్పి క్లిక్ చేసి ఓకే కొట్టాను. ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు చూడండి అవ్వదు. ఇప్పుడు నేను చేస్తే తిడుతుంది నన్ను ఎక్సెల్, చూసారా? ఇది ప్రొటెక్టెడ్ బాబు, చేయలేము అంటుంది. సో అన్నీ చెక్ చేసి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే సింపుల్ థింగ్, మనం ప్రొటెక్టెడ్ సెల్స్గా పెట్టేసాం వాటిని. లాస్ట్లో ఉన్న ముందున్న ప్రొటెక్టెడ్ సెల్స్లో లేవు కాబట్టి అవి అయినాయి. ఇప్పుడు పెట్టాం కాబట్టి అవ్వట్లేదండి, సింపుల్. సో అట్లా మనం ప్రొటెక్ట్ షీట్ అనేది ఆప్షన్స్ అనేది మనం వాడుకోవచ్చు. సో అన్ప్రొటెక్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నది ప్రొటెక్ట్ వర్క్ బుక్ అండి. సో ఈ ప్రొటెక్ట్ వర్క్ బుక్ కూడా చాలా ఇంపార్టెంటే. మనం ఇక్కడ ఓన్లీ ఒక్క షీట్ని ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ యొక్క షీట్ని వాడాం. కంప్లీట్ వర్క్ బుక్ మొత్తం మనకి ప్రొటెక్ట్ అవ్వాలంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్. సో సపోజ్ నేను ఈ షీట్ని ప్రొటెక్ట్ చేశాను, ఇక్కడ ప్రొటెక్ట్ వర్క్ బుక్ పెట్టాను, పాస్వర్డ్ ఆప్షనల్, ఓకే కొట్టేశాను. సో ఇప్పుడు చూడండి ఇదేమైంది అంటే కొత్తగా నేను ఇన్సర్ట్ కానీ యాడ్ కానీ డిలీట్ కానీ చేయలేను. ఇప్పుడు మీరు చూడండి వర్క్ బుక్ నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఫర్ స్ట్రక్చర్, పాస్వర్డ్ ఆప్షనల్ అంటే ఏంటి? ఎందుకు మనం ప్రొటెక్ట్ వర్క్ బుక్ని పెడతాము అంటే సపోజ్ అండి నా దగ్గర నేను వర్క్ బుక్ అన్ప్రొటెక్ట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇంకో 2 షీట్లు ఉన్నాయండి. దీంట్లో డేటా, ఇంకో దాంట్లో
రా డేటా. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ రెండింటి నుంచి, ఈ రెండు షీట్లలో నుంచి నాకు ఇక్కడ డేటా పుల్ అవుతుంది. సపోజ్ చూద్దాం, ఇక్కడ నుంచి ఎట్లా అంటే ఇదిగోండి, ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉందండి ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇది రా డేటాలో వచ్చి నాకు సేమ్ డేటా, రా డేటాలో వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ ఏముంది, ఎట్లా వస్తుంది ఇన్ఫర్మేషను, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వేసుకొని నేను ఇది ఇన్ఫర్మేషన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను అనుకుందాం అనుకోండి సపోజ్. సో నేను ఏం చేశాను చూసారా, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వస్తుంది, డేటా అనే షీట్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, రా డేటాలో ఇక్కడి నుంచి వస్తుంది అనుకుందాం. సో ఇది యా, సో ఇక్కడ దాకా వచ్చింది చూడండి. సో మళ్ళీ ఫార్మాట్ ఇచ్చేద్దాము. ఓకే, సో ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ వ్యూవర్కి కానీ వాళ్ళకి నేను చూపించాలనుకోవట్లేదు. సో దీని ఏం చేస్తున్నాను, హైడ్ చేసేస్తున్నా. ఇదేం చేస్తున్నా, హైడ్ చేసేస్తున్నా. తర్వాత ఏంటి, ఇది ఒక ఫార్ములా, దీన్ని ఎడిట్ చేయకూడదు అనే ఆప్షన్ నాకు కావాలి కాబట్టి ఇవన్నీ ప్రొటెక్టెడ్ మోడ్లో పెట్టేసుకుంటాను. అన్నీ ప్రొటెక్టెడే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటాను. ఎట్లా చేసుకుంటాను, ఫార్మాట్ సెల్లోకి వెళ్ళి ప్రొటెక్షన్ లాక్డ్ మోడ్లోనే ఉన్నాయి. తర్వాత నేను దీన్ని ఏం చేస్తాను, రివ్యూలోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్లోకి వెళ్ళి లాక్ చేసేసుకుంటా. లాక్ చేసేసుకుంటే ఏమైంది, ఇది ఎవరు కూడా దాన్ని చేయలేరు. సో అట్లాగే లాక్ చేసుకున్నప్పుడు ఫార్ములా ఉందని కనపడుతుంది కదండి మనకి. ఆ ఫార్ములా ఉన్నదని కనపడకుండా చేయాలంటే ఏం చేయాలంటే, మనం ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్, సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ, కామెంట్ ఎంటర్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఫార్మాట్ సెల్లోకి వెళ్ళిపోయి హిడెన్ అనేది సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇప్పుడు నేను ప్రొటెక్ట్ షీట్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మనకి ఫార్ములా నుంచి వస్తుందని కనపడుతుంది. చూసారా మీరు, ఏం ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, ఇందాక కనపడింది, ఇప్పుడు కనపడతలేదు. సో ఇప్పుడు మనం దీన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు, డిలీట్ ఎడిట్ ఏమీ చేయలేరు. బట్ ఏంటంటే ఎవరన్నా ఏదైనా చేయగలిగితే ఏంటి, అన్హైడ్ షీట్స్ చేసుకోగలుగుతారండి. ఇది చూడండి, డేటాని రా డేటాని వాళ్ళు తీసి చూడగలుగుతారు. సో వాళ్ళు డేటా మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి డేటా వస్తుందా అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. సో నాకు ఇది కూడా తెలియద్దు. నాకేంటంటే లోపల ఇంటర్నల్గా ఉన్న షీట్స్ కూడా ఎవరికి కనపడద్దు, షీట్ యాడ్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు, హైడ్ చేయకూడదు, అన్హైడ్ చేయకూడదు. అలాంటి ఆప్షన్ నేను పెట్టాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రొటెక్ట్ వర్క్ బుక్లోకి వెళ్ళి దానికి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే కొట్టేశారనుకోండి. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేస్తే హైడ్ అన్హైడ్ ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు కంప్లీట్గా మీకు ఏంటంటే, మీరు మీ వ్యూవర్కి మీకు చూపిస్తుంది ఏంటి, ఈ డేటా ఉంది, ఇట్లా ఉంది అని మీరు చూపించగలుగుతున్నారు. కానీ ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు హైడ్ చేసేసారు. సో దట్ వీళ్ళు ఇక్కడ మాడిఫై చేయలేరు, అక్కడ సోర్స్ డేటాని చూడలేరు. సో ఇట్లా మనం ఈ రివ్యూ షీట్లో నుంచి మనం ఈ ప్రొటెక్ట్ అన్ప్రొటెక్ట్ షీట్, ప్రొటెక్ట్ అన్ప్రొటెక్ట్ వర్క్ బుక్ని మనము యూస్ చేసుకుంటామండి. సో ఫైనల్గా మన దగ్గర ఉన్నది వ్యూ. సో వ్యూలో కూడా ఏంటంటే మనం మ్యాక్సిమంగా వాడేది ఏంటంటే ఈ ఫ్రీజ్ ప్యాన్స్ తప్ప మనం ఎక్కువ ఏం వాడమండి. మిగతా లేఅవుట్స్, పేజ్ బ్రేక్ వ్యూ అనేది మనకు ప్రింట్కి సంబంధించి వాడతాము. కానీ ఈ ఫ్రీజ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం మనము స్పెసిఫిక్గా టాప్ రో ఉందనుకోండి, ఫ్రీజ్ టాప్ రో ఉందనుకోండి, నేను క్లిక్ చేస్తే ఇదిగోండి టాప్ది ఫ్రీజ్ అయిపోయింది. అట్లా కాకుండా ఫస్ట్ కాలం ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను కనుక ఇది స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చూడండి. సో బేసిక్గా అట్లా వాడతామండి. లేదు అన్ఫ్రీజ్ పెయిన్స్ చేసుకొని స్పెసిఫిక్గా చేసుకోవాలనుకోండి, నాకు ఇక్కడి నుంచి ఫ్రీజ్ కావాలి అనుకుంటా, ఫ్రీజ్ పెయిన్ చేస్తే నాకు ఇక్కడి నుంచి అయిపోయింది. చూసారా, ఇందాక ఫస్ట్ అయింది, ఇప్పుడు వసంత దగ్గర నుంచి మనకు అవుతుంది, ఈ బి నుంచి అవుతుంది. సో ఏదైనా మనకి అడిషనల్గా సో ఇక్కడి నుంచి కావాలన్నప్పుడు ఇది కూడా డేటా కావాలి, ఈ తర్వాత నుంచి ఫ్రీజ్ అవ్వాలంటే ఈ నెక్స్ట్ సెల్ మీద పెట్టుకొని మనం స్పెసిఫిక్గా ఫ్రీజ్ అనేది ఏదైతే ఉందో ఈ ఫ్రీజ్ పిన్ అనేది క్లిక్ చేయాలండి. సో అంతకు మించి మనం ఎక్కువగా దీంట్లో ఏమి మనం యూజ్ చేయమండి. సో బేసిక్ ఎక్సెల్ అయితే ఇంతకంటే ఏమి యూజ్ ఉండదు. సో మనం స్టార్టింగ్ నుంచి చూసిన ఆప్షన్స్ ఏవైతే బేసిక్గా హోమ్ నుంచి చూస్తే మనం ఎక్కువ వర్క్ చేసేది హోమ్లో, నెక్స్ట్ మనం చేసేది డేటాలో, రివ్యూలో అండ్ వ్యూలో. సో బేసిక్గా ఎక్కువ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడండి. సో మీరు ఫార్ములాస్లో కూడా అంతగా వెళ్ళరు, ఎందుకంటే ఫార్ములాస్ మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసుకుంటాం. బట్ ఎడిటింగ్, ఫార్మాటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ పేజ్లో ఎక్కువ, ఈ రిబ్బన్లో ఎక్కువ వర్క్ చేస్తారు, ఇన్సర్ట్లో ఎక్కువ వర్క్ చేస్తారు, పివట్స్ చేసినప్పుడు డేటాలో ఎక్కువ వర్క్ చేస్తారు.
సో ఇక్కడ మనకి ఇంకొక రిబ్బన్ కూడా వస్తుందండి, అనలైజ్ అని చెప్పి. అది ఎప్పుడు వస్తుందంటే పివర్ట్స్కి వస్తుంది. సో వన్స్ పివర్ట్స్ అనేది మనం వేసిన తర్వాత, పివర్ట్స్ డేటా మీకు చూపించిన తర్వాత, అది నేను మీకు చెప్తాను ఎట్లా అనేది. సో ఆ డేటాని కూడా మనము ఎలా డేటా రిఫ్రెష్ చేయొచ్చు ఏంటి అని చెప్పి చెప్తాను. సో ఇట్లా నెక్స్ట్ సెషన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా 1 అవర్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అండి, మనము హోమ్లో ఈ కండిషన్స్ ఒకటి మనం డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇన్సెట్లో పివట్స్కి మనం కనెక్షన్స్ ఎట్లా ఇవ్వచ్చు. అండ్ స్లైసర్, ఇప్పుడు సపోజ్ మనం స్లైసర్ గురించి మనం ఆడుకున్నాం అండి. సో ఆ స్లైసర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లైసర్స్ ఎట్లా ఇచ్చుకోవచ్చు. అండ్ ఎస్, ఇప్పుడు మనకు నేను ఇందాక కనెక్షన్స్ అనేది మాట్లాడడం చూసారా, ఈ కనెక్షన్స్ మనం మాట్లాడడం, ఈ కనెక్షన్స్ మనం ఎట్లా ఇవ్వచ్చు అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫార్ములాస్ అండి. సో సమ్ ఇఫ్ ఫార్ములా కానీ, సమ్ ఇఫ్స్ కానివ్వండి, లేకపోతే వీలుకప్, హెచ్లుకప్, సో బేసిక్ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి మనకి, అండ్ దాన్ని అడ్వాన్స్ లెవెల్లో మనం ఎట్లా వాడుకోవచ్చు అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాము. అండ్ అట్లాగే మనము మ్యాక్సిమం ఇంకోవేళ మనకి టైం సరిపోతుందంటే మ్యాక్రోస్లో కూడా వెళ్దాము. సో ఒక బేసిక్ మనకి ఎక్సెల్ డేటాని మనం ఎక్సెల్ని హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు దాకా మనం చూసిన ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. దీని షార్ట్ కట్స్, ఒక షార్ట్ కట్ మనం తెలుసుకోవటం ఎట్లా, వాడటం ఎట్లా, యూజ్ చేయటం ఎట్లా, ఇవన్నీ మనం అడ్వాన్స్ ఎక్సెల్లో మనం ఖచ్చితంగా ట్రై చేద్దామండి. చూద్దాము. అండ్ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే చేయండి. నేను స్పెసిఫిక్ టాపిక్ తీసుకోలేదండి, నేను జస్ట్ ఓవరాల్గా తీసుకెళ్ళాను బేసిక్. ఎందుకంటే నార్మల్గా ఓవరాల్గా తెలిస్తే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మీరు చేసుకోగలుగుతారు. ఎక్సెల్ అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదండి, మనం యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు తెలిసిపోతుంది. అందుకోసం మీకు రిబ్బన్స్ నేను ఇంట్రడ్యూస్ చేయించాను ఇక్కడ. సో మీకు స్పెసిఫిక్గా ఏదైనా టాపిక్ ఉంది, మీరు ఎక్కడైనా ల్యాగ్ అయిపోతున్నా, మీకు ఏదైనా రావట్లేదంటే మీరు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు పర్సనల్గా నేను కనెక్ట్ అయ్యి త్రూ ఈమెయిల్స్ మీకు ఆ ఇష్యూ ఏదో నేను చెప్తానండి, నాకున్న బెస్ట్ నాలెడ్జ్ దాన్ని బట్టి. నా ఈమెయిల్ అడ్రస్ వచ్చి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది కాబట్టి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తీసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా సజెస్టెడ్ టాపిక్స్ ఉంటే మీరు నాకు చెప్పండి. ఇట్లాగే దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.